హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనకి జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. కానీ అలా కాకుండా మన చుట్టూ మనకు తెలిసిన ప్లేసులలోనే ఆస్ట్రల్ క్లినిక్స్ అని ఉంటాయి. మీకు తెలుసా? నేను చెప్తాను. మీరు మీ ఆర్థిక, మానసిక, శారీరక ఏ సమస్య ఉన్నా సరే ఆ క్లినిక్కి వెళ్ళి మిమ్మల్ని మీరే హీల్ చేసుకొని, నయం చేసుకొని దర్జాగా ఇంటికి వచ్చే ఒక అద్భుతమైన క్లినిక్స్ మన చుట్టూనే ఉన్నాయి. ఇది నమ్మలేని నిజం. సో అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. అండ్ ఇప్పుడు మన ముందు ఒక మహిళ కూర్చొని ఉన్నారు. తన పేరు ఆలమూరి శైలజ గారు. ఈ యొక్క ఆత్మలు, హీలింగ్ అని తెలిసిన ఎవరికైనా అత్యంత సుపరిచితమైన పేరు అది. గత 16 అంటే దాదాపు 2 దశాబ్దాలుగా కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహిళ తను. అత్యంత శక్తివంతురాలు. అయితే ఆవిడ నేపథ్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తను ఒక సాధారణ ఐటీ ఉద్యోగి. తనకి ఇంట్లో దయ్యాలు కనిపించేవి, ఆత్మలు. దయ్యాలు అంటే భయపడతారు, ఆత్మలు అందాం చక్కగా. ఆత్మలు కనిపించేవి, ఇంట్లో ఉండలేకపోయే తను. అలాంటి వ్యక్తి ఈరోజు ఎవరి ఇంట్లో అలాంటి పరిస్థితి ఉన్నా తనే వెళ్ళి క్లెన్జింగ్ చేసే స్థాయికి, అలాగే తనలాగా కొన్ని వేల మందిని తయారు చేసే ఒక అత్యంత శక్తివంతమైన మహిళగా ఎదిగారు. మరి తను ఏం చేస్తారు, ఇట్లా ఈ ఆస్ట్రల్ పవర్స్ తనకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా సాధన చేశారు, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. జై గురు. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? వండర్ఫుల్ మ్యామ్. సో మీ శక్తి గురించి తెలిసి ఆశ్చర్యపోయాను నేను. అంటే ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది నాకు మీ చుట్టూ. ఆస్ట్రల్ క్లినిక్స్ అని, ఆస్ట్రల్ మాస్టర్స్ అని, ఆత్మలు, ఇల్లు క్లెన్జింగ్ చేయడాలు, ఇదంతా ఏంటి మేడం? నాకు అర్థం కాల. ఇవి ఇప్పుడే ఉన్నవి కాదండి, ఎప్పుడు మన చుట్టూనే ఉన్నవి, మనకి తెలియనివి అంతే. ఓకే. అందరికీ ఈ కేపబిలిటీ ఉంది. నాకు అందరూ కూడా. మీకు కూడా. ఓ ఎవరికైనా సరే థర్డ్ ఐ ఉన్న వాళ్ళకి కానీ, అంటే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటారు దీన్ని. ఓకే. ఓకే, ఈ మూడో కన్ను శివుడికి మాత్రమే ఉందా? అందరికీ ఉందా? అందరికీ ఉంది. సో అందరికీ ఉన్నప్పుడు అందరూ దీనికి సుపరిచితులే. కానీ మన దైనందిన జీవితాల్లో కావచ్చు, మనం బతికే మన ఆలోచనలు కావచ్చు, వాటి ద్వారా మనం అన్నీ క్లోజ్ చేసేసుకుంటూ ఉంటాం. అంటే మనము ఇప్పటికీ కూడా 5 సెన్సెస్ ద్వారానే మన లైఫ్ని మనం లీడ్ చేస్తున్నాం. మన పాస్ట్ అయినా కావచ్చు, ప్రజెంట్ అయినా కావచ్చు, ఫ్యూచర్ అయినా కావచ్చు. ఈ 5 సెన్సెస్సే కాకుండా ఎక్స్ట్రా సెన్సెస్ అన్నమాట ఇవి, అంతే. ఓకే. సో నా జీవితంలో కూడా నేను కూడా మీలాగే, అందరిలాగే ఇలాగే 5 సెన్సెస్ తోటే గడిపాను. కానీ మీరు చెప్పినట్టు నాకు అది తెలుసుకోవాలన్నది మేడం. అంటే ఇప్పుడు మా మిస్సెస్ కూడా అంటుండేది అట్లానే, నాకేదో వెనకాల నడిచినట్టు అనిపిస్తుంది ఏదో అని చాలా భయపడుతుండేది. నాకు చాలాసార్లు సందర్భాల్లో చెప్పినట్టు గుర్తుంది నాకు. మీరు చెప్తే నేను కనెక్ట్ అవుతున్నా. నిజంగా అట్లా అందరికీ అవుతుందా? మరి మీకు అట్లా అయిందా? మీకేం కనబడింది ఎగ్జాక్ట్గా? నేను అప్పుడే ఇల్లు షిఫ్ట్ అయ్యానండి. ఓకే. ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అదొక 2 BHK ఫ్లాట్. రైట్. అందులో ఒక బెడ్రూమ్లో నేను, ఒక బెడ్రూమ్లో మా తమ్ముడు ఉన్నాం. సో తను నైట్ షిఫ్ట్ చేయడము అవన్నీ ఉండేవి, నేను మాత్రం సింగిల్గా ఉండేదాన్ని. ఓకే. మా పేరెంట్స్ అప్పుడే వచ్చారు. సో అలా పడుకుని ఉన్నాను. పడుకుని ఉంటే ఇలాగే రైట్ సైడ్ కార్నర్లో ఇంత షాడో. ఓకే. మనకి నార్మల్గా షాడోస్ చూడడం అనేది ఇది అదేం కొత్త థింగ్ కాదు, మంచి విషయం. మనం ఎప్పుడు మన షాడోని చూసుకోవడం అలవాటు, మనిషి లేకుండా షాడోని చూడడం ఫస్ట్ టైం. చాలా కొత్త విషయం, భయంకరమైన విషయం. నేను అటు నుంచి తిరిగి ఇటు పడుకున్నా. సినిమాల ప్రభావం వల్ల అలా ఉంటుందంటారా? అనుకున్నా. యా నేను కళ్ళు మూసుకుని హారర్ మూవీ చూసే టైపు. సో నేను అసలు చూడను. సో అక్కడ అది ఉంది, ఏంటది అని చూసాను. భయం వేసింది. లేచి కూర్చున్నా. వారం రోజులైంది, నిద్ర లేదు, అది పోదు. నాకేం చేయాలో తెలీదు. ఇలాగ ఎవరికి చెప్తే ఎవరు, ఎందుకంటే లాజికల్ మైండ్, ఐటీ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఇంకేముంటాయి, ఇవే ఉండవు లైఫ్లో.
లైఫ్లో నంబర్సే ఉంటాయి. సో అలాంటి దాంట్లో ఇది చూసినప్పుడు ఎవరికి చెప్పాలి తెలియక ఆఫీస్కి వెళ్ళి కూర్చునేదాన్ని. వీకెండ్స్ కూడా వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోతే నాలాంటిదే ఇంకొక అమ్మాయి వచ్చి చెప్పింది. అక్కడ అంటే నేను బెంగళూరులో వేరే చోట అక్కడ ఒక మాస్టర్ ఉన్నారు. ఆయన ఒక డాక్టర్, ఆయన రేకి మాస్టర్ కూడాను. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఐ విల్ టేక్ యూ దేర్ అని చెప్తే సరే అని వి వెంట్ దేర్. మీరు అమ్మాయికి చెప్పారు ఇట్లా జరుగుతుందని. ఎందుకంటే ఎవరికొకళ్ళకి చెప్పకపోతే నాకు పిచ్చెక్కిపోయేలాగా ఉంది. అప్పుడు ఆల్రెడీ వారం రోజులు నిద్ర లేదు. సో ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 8 to 10 kgs ఇన్ అ వీక్ జస్ట్ బికాస్ ఐ కుడ్ నాట్ స్లీప్. సో అది అయిన తర్వాత ఆ అమ్మాయి తీసుకెళ్తే హీ గేవ్ మీ పిరమిడ్. ఒక పిరమిడ్ ఇచ్చారు, అందులో కొన్ని క్రిస్టల్స్ ఇచ్చారు, ఒక రిటర్న్ పేపర్ ఇచ్చారు. ఇవన్నీ నీ సౌత్ డైరెక్షన్లో పెట్టుకొని పడుకో. అయితే ఇది ఏదైతే నువ్వు స్ట్రాంగ్గా ఉంది అనుకుంటున్నావో దానికంటే నువ్వు స్ట్రాంగ్. అది ముందు బుర్రలో పెట్టుకో. ఓకే, ఏదైతే ఉంది ఇట్ ఎగ్జిస్ట్స్, ఐ డోంట్ డినై దట్. కాకపోతే యు ఆర్ స్ట్రాంగర్ దాన్ దట్. ఎందుకంటే నీకు బాడీ ఉంది, దానికి అది లేదు. ఓకే, సో ఆ పాయింట్ నన్ను బాగా క్లిక్ చేసింది. కరెక్టే కదా, నేను ఎందుకు భయపడాలి, నాకు బాడీ అయినా ఉంది, దానికి అది కూడా లేదు. సరే ఓకే అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఐ గాట్ ఇన్ టచ్ విత్ వన్ మోర్ లేడీ ఫ్రమ్ అమృత్సర్. ఆవిడ ప్రాణిక్ హీలర్. షీ టోల్డ్ మీ యూ కెన్ ఓన్లీ డూ దిస్. ఎలా చేయాలి అంటే యూ విల్ నో. నిద్ర లేదు కదా, ఇంకేముంది, పని పాట ఏం లేదు, లేచి కూర్చోవడము, చక్ర మీద ఫోకస్ చేయడం. ఎన్ని చక్రాలు ఉంటాయి ఏంటి ఏం తెలియదు నాకు. ఫోకస్ చేస్తున్న కొద్దీ నాకు ఒక్కొక్క పాయింట్ తెలియడం మొదలైంది. ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది అని. సో అలా చూస్తూ నా చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ ఫామ్ అవ్వడాన్ని నేను గమనించాను. ఆ ఎనర్జీ ఫీల్డ్ ఫామ్ అవుతున్న కొద్దీ అది కొంచెం వెనక్కి వెళ్తుంది. ఆ స్పిరిట్ అది కొంచెం వెనక్కి వెళ్తుంది. అది అదొక లైట్ జాయ్ఫుల్ ఫీలింగ్. ఓకే, కళ్ళు మూసుకుంటే మనం కళ్ళు తెరిస్తే ఎలా చూస్తామో కళ్ళు మూసుకుని కూడా అలా చూడగలిగే కెపాసిటీ ఉంది అని నాకు అప్పుడే అర్థమైంది. సో ఇదేదో వైట్గా స్పార్కిల్స్ ఉన్నాయి అందులో, ఒక బబుల్ లాగా ఉంది, ఇదేదో ఉంది, ఇది బాగుంది. సో లెట్ మీ వర్క్ ఆన్ దిస్. దాని మీద ఫోకస్ చేస్తే అది ఇంకా పెరిగింది. అంటే ఇది ఏంటి అంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు క్వాంటమ్ ఫిజిక్స్లో. అంటే ఏంటి అవుతుంది అంటే మనం అక్కడ దృష్టి పెట్టగానే దాని స్థితి మారుతుంది. నేను నా ఆలోచన పాజిటివ్గా అక్కడ పెట్టడం వల్ల ఆ స్థితి మారింది. మారి క్వాంటమ్ థెరపీ కిందకి వస్తుంది. అన్నిటికీ అంబ్రిల్లా ఒకటే ఉంటుందండి. క్వాంటమ్ థెరపీ అనేది క్వాంటమ్ కాన్షియస్నెస్ లో మనం ఉన్నాం, మనలో క్వాంటమ్ కాన్షియస్నెస్. సో ఇవన్నీ ఒకేలా ఉంటాయి. అంటే ఇట్స్ ఓన్లీ వన్ అంబ్రిల్లా. యూనివర్స్ అనేది ఒకటే అంబ్రిల్లా కదా. సో ఏది చూసినా అందులోకే ఉంటుంది, అది మనలోనూ ఉంటుంది. సో ఇది ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే నా ఆరా ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అవుతున్న కొద్దీ అది వెనక్కి వెళ్తోంది. ఇదేదో బాగుందని నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఎక్స్పాండ్ చేశా. సో అప్పుడు నాకు అర్థమైనవి ఏంటి, శరీరంలో ఏవో ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, చుట్టూరా ఏదో క్రియేట్ అవుతోంది, ఆరా అంటారు. తర్వాత బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తోటే చాలా చేయొచ్చు. ఇవి నాకు అర్థమైన ఫస్ట్ 3 బేసిక్ థింగ్స్. అది బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత నా మాస్టర్స్ నాకు కన్ఫర్మ్ చేశారు అది వెళ్ళిపోయింది అని. ఆ తర్వాత నాకు ఆ ఎక్స్పీరియన్స్ రాలా. మళ్ళీ ఎప్పుడు అలా స్పిరిట్ అనేది నా కళ్ళ ముందు కనపడలా. ఐ థ్యాంక్డ్ ఇట్ సో ఇమ్మెన్స్లీ. ఎందుకంటే దానివల్ల నేను నేర్చుకున్నాను కదా. అంతే కదా, అంటే ఇప్పుడు పర్సెప్షన్, దానివల్ల నేను భయం తీసుకోవచ్చు, దానివల్ల నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను కదా, నాలో ఉన్నది నేను తెలుసుకున్నాను కదా. అంటే ఏంటి, ఎవ్రీ పర్సన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ హీలింగ్ దెమ్సెల్వ్స్. ఎవ్రీ పర్సన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ దేర్ ఓన్ ఎనర్జీ అండ్ ఎక్స్ప్లోర్ దేర్ ఓన్ ఎనర్జీ. అయితే మ్యామ్, ఇప్పుడు మీరు సరే ఆ రూమ్ లో ఉన్నారు, ఆ ఇల్లు మారారా తర్వాత? లేదండి, అదే ఇంట్లో ఉన్నాము ఇప్పటికి లేము. పెళ్లికి ముందు కదా. సో మారారు, తర్వాత ఎక్కడ ఆఫీస్కి వెళ్తారు, ఇంకెవరో బంధువులు ఇంటికి వెళ్తారు, ఇట్లా అన్ని చోట్లకి వెళ్తుంటారు కదా.
వెళ్ళినప్పుడల్లా మూలల్లో వెతుకుతుంటారా? ఏమన్నా ఉన్నాయా? వెతకనండి, ఆ! వెతకను. అలా ఆత్మలేవా? వెతికితే కనిపిస్తాయి. అవునా? చెప్పాను కదా, అవేర్‌నెస్ వేర్ ఎవర్ యువర్ థాట్ గోస్ ఆ! ఎనర్జీ ఫాలోస్. ఓకే. అది ఆ! నెగెటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. ఆ ఓకే. థాట్‌ని బట్టి ఆ ఎనర్జీ ఎళ్తుంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ వెతికినా కనిపిస్తాయి. ఆ! వెతకను. వెతక్కండి. మళ్ళీ వెతకను. వీళ్ళు ఉద్యోగాలు వదిలేసి పారిపోతారు. వెతకను. ఆ! ఓకే. ఆ! సమ్‌టైమ్స్ అంటే అదే ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి. ఎలాగా ఓకే. అంటే వన్ ఆఫ్ మై రిలేటివ్స్ పాస్డ్ అవే. ఓకే. ఐ వాస్ రీడింగ్ ది బుక్ కాల్డ్ 'ఫకీర్'. ఓకే. ఆ బుక్ నాకు ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయింది. ఆ ఓకే. తర్వాత ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి. సో, హ్మ్. 'ఫకీర్' అనే బుక్ చదువుతున్నాను నేను. ఇంట్లో ఎవరు లేరు. ఇట్ వాస్ హ్మ్. ఎ సండే. ఆఫ్టర్‌నూన్ 12:00 అయింది. ఐ వాస్ లుకింగ్ టు ద వాల్ థింకింగ్ ఈ బుక్‌లో ఉన్నవి ఎలా అండర్‌స్టాండ్ చేసుకోవాలి? మనకి లైఫ్‌లో ఎలా ఉపయోగపడతాయి? ఓకే. ఊరికే చదవకూడదు కదా ఆ బుక్‌ని. ఎలా ప్రాక్టీస్‌లో పెట్టాలి? ఓకే. సో, ఇవి నేను ఆలోచిస్తూ గోడ వైపు అలా చూస్తూ ఉన్నా తీక్షణంగా. ఆ! ఎప్పుడైనా గోడ అలా వైట్‌గా ఉండి, తీక్షణంగా ఎవరైనా చూస్తూ ఉన్నప్పుడు, ఇది ఆరా స్కానింగ్‌లో ఒక పద్ధతి. అచ్చా! ఓకే. ఓకే. మీకు ఎనర్జీస్ కనిపిస్తాయి. అక్కడ నాకొక స్ లాంగ్ వైట్ బాడీ కనిపిస్తోంది. ఓకే. ఒక డార్క్‌ని చూసిన తర్వాత వైట్‌ని చూడడం పెద్ద ప్రాబ్లమ్ ఏం అవును. కాదు. అవును. ఓకే. ఎవరు మీరు అని అడిగాను. ఆ! నేను వెళ్ళిపోయాను. నిన్ను చూద్దామని వచ్చాను. నాకు హెల్ప్ కావాలి అన్నారు. ఓకే. మీరెవరు? ఎక్కడికెళ్ళిపోయారు? నేను మీకే హెల్ప్ చేయగలను? అనుకోని నా వల్ల ఏం కాదండి. మీరు ఉన్నత లోకాలకెళ్ళాలని మాత్రం ప్రే చేయగలను హ్మ్. అని చెప్పి ప్రే చేసి వదిలేసా. పాపం వాళ్ళకి హెల్ప్ చేయలా. అదే ఆ ప్రేయరే ఆయనకి హెల్ప్. అంటే ఆయన ఏమడిగాడు హెల్ప్? ఏమీ లేదు ఇంతే. అచ్చా! ఆయన హి హాస్ టు మూవ్ ఫార్వర్డ్. ఓకే. ఎనర్జీస్ కావాలి వాళ్ళకి. ఓకే. ప్రేయర్స్ కావాలి. ఓకే. ఓకే. ఇలా ఇలా చేయగానే ఆయన వెళ్ళిపోయారు. 1 అవర్‌లో నాకు కాల్. ఫలానా ఫలానా ఆయన చనిపోయారు. ఆ! 3 డేస్ అయింది. ఐ వాస్ లైక్ వావ్! హి ఈస్ హియర్. ఆయన చెప్పారు, ఐ నో యూ. ఓకే. నేను వెళ్ళిపోయి 3 డేస్ అయింది. నాకు హెల్ప్ కావాలి. ఓకే. సో, ఇది నాకు ఇంకొక షాక్. అబ్బా! ఓహో! ఇలా కనిపిస్తాయి. అంటే చూడగలరు అందరూ. ఇట్స్ జస్ట్ దట్ మనం అటువైపు దృష్టి పెట్టము. ప్రేతాత్మలంటే అవేనా అండి? కాదండి. ఆ! ప్రేతం అంటే శరీరం లేనిది ఏదైనా ప్రేతమే. అచ్చా! సో, ఇప్పుడు మీకు కనబడేటన్ని ప్రేతాత్మలే. అంతే. ఆ! అంటే శరీరం నేను ఈ బాడీ నుంచి బయటకి రాగానే నన్ను గూడా అదే అంటారు. ప్రేతాత్మ అంటారా? అంటారు. ఓకే. అంటే, అంటే ఏంటి అంటే శరీరం లేనిది అని అర్థం. అచ్చచ్చా! అంతే ఓకే. తప్ప నెగెటివ్ అని కాదు. కాదు. ఓహ్! సూపర్. అయితే ఓకే. కాదండి. ఆత్మలన్నీ యూజువల్‌గా మనకు చెప్పిన ప్రకారం ఏంటి? ఆత్మ అనగానే మన శరీరాన్ని వదలగానే ఇంకో శరీరంలోకన్నా ఎళ్ళాలి, ఊర్ధ్వలోకాలకన్నా ఎళ్ళాలనేది మనకు తెలిసిన విషయాలు కదా! హ్మ్. ఇవి మధ్యలో ఎందుకు ఆగుతాయి ఇక్కడ? ఇక్కడే ఎందుకు ఆగిపోతాయి? ఓకే. ఇప్పుడు శరీరాన్ని ఒక సోల్ బాడీని వదిలేసింది. హ్మ్. అంటే ఏంటి? మనకి ఎన్ని శరీరాలుంటాయి? 7 శరీరాలుంటాయి. ఆ! ఇది ఓన్లీ ఫిజికల్ బాడీ. ఇది అన్నమయ కోశం. ఓకే. ఓకే. అంటే అడ్వాన్స్డ్ స్పిరిచువాలిటీలో 7 చెప్తారు. మన వేదాస్‌లో 5. ఓకే. కోశాలు అంటారు. అచ్చా! ఏమిటవి? అన్నమయ కోశము చూసేది. ఆ! భోజనం ద్వారా ఇది నడుస్తుంది. ఓకే. అన్నం ద్వారా. ఆ! 2 ప్రాణమయ కోశము. ఎనర్జీ ద్వారా నడుస్తుంది. 3 మనోమయ కోశం. మన ఆలోచనల ద్వారా నడుస్తుంది. ఓకే. 4 విజ్ఞానమయ కోశం. హ్మ్. అంటే మనం చదువుకునే చదువు విజ్డమ్ ద్వారా నడుస్తుంది. ఓకే. 5 ఆనందమయ కోశం. ఇంతటితో ఓకే. ఆపుదాం. ఆనందమయ కోశం. రైట్. ఓకే. ఆ! సో, ఇది మనకుండే జాయ్. ఆనందం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఫీడ్ భోజనం. ఓకే. దాన్ని అన్నీ కలిపి మనం. ఓకే. ఓకే. ఇప్పుడు చనిపోయే టైంలో ఒక మనిషికి బాధగా ఉంది. లేదు ఫలానా నా కొడుకు రాలేదు, నా కూతురు రాలేదు అనే బాధలో ఉంటారు. హ్మ్. అప్పుడు బాధతో శరీరం వదులుతుంది. అంతే కదా! హ్మ్. అంటే ఏంటి? ఇదే పడింది. మిగతా ఉన్నాయిగా. హ్మ్. మిగతా శరీరాలు అవును. అవి ఇంకా పడలా. ఓకే. ఈ 13 రోజుల కర్మకాండల ద్వారా ఓకే. అవి తెలుసుకుంటాయి. రియలైజ్ అవుతాయి ఆ ఓకే. ఆత్మలు. ఓకే. ఓహో! నా శరీరం పడింది. వీళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు నాకీ కార్యక్రమాలు చేస్తున్నారు. నేనిప్పుడు ఇక్కడితో అయిపోయింది. ఓకే. సంవత్సరీకం చేస్తాం కదా! అవును. అప్పుడు కార్డ్ కట్ అవుతుంది. ఓకే. అంతవరకు అదేం చేస్తుంది?
ఉన్నవాళ్ళు ఎవరు దానికి తెలియదు అనమాట శరీరం వదిలేశానని. ఎందుకంటే Okay. మిగతావన్నీ ఉన్నాయి కదా, ఎమోషనల్ బాడీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే సో అది వాటిలతో బతికేస్తూ ఉంటుంది. ఓకే ఓకే. సో అది ఇంకా ఏంటంటే కర్మలతోటి అదే కర్మ సైకిల్లో కొట్టుకుపోయి ఉంటారు కదా. నేను చేసేదే కరెక్ట్, లేదు అంటే నన్ను ఎవరు సరిగ్గా చూసుకోలేదు, నేను వాళ్ళని సరిగ్గా చూడలేదు, ఇలాంటి థాట్స్ తోటి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకానొక దగ్గర లేదా యాక్సిడెంట్స్లో లేదా సూసైడ్స్ ఇవన్నీ ఏమవుతాయి అంటే వెంటనే నెక్స్ట్ లైఫ్కి వెళ్ళిపోవు. ఓకే ఓకే. ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే చేస్తామో వాటి వల్ల వాటికి రిలాక్సేషన్ ఊరట కలిగి ఒక ప్లేన్కి వెళ్తాయి. లోవర్ ఆస్ట్రల్ ప్లేన్, హయ్యర్ ఆస్ట్రల్ ప్లేన్స్ ఓకే ఇలా ఉంటాయి. ఓకే లోవర్ ఆస్ట్రల్ ప్లేన్స్లో ఇవన్నీ ఉంటాయన్నమాట, ఈ సోల్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినవి. ఓకే. ఈ టైంలో కోవిడ్ టైంలో ఎనర్జీస్ చాలా షిఫ్ట్ అయిపోయాయి కదా. సో ఆ టైంలో లోవర్ ఆస్ట్రల్ ఎంటిటీస్ చాలా కిందకు వచ్చేసాయి. ఓకే సో ఇవి ఇలా వచ్చేసి దే డిడ్ నాట్ టేక్ లైఫ్ యెట్ అండ్ Okay. భయంతో చనిపోయారు చాలా మంది కోవిడ్లో. వాళ్ళు కూడా లైఫ్ తీసుకోలేరు. ఓకే ఓకే. వెంటనే దే నీడ్ సమ్ గైడెన్స్, దే నీడ్ సమ్ క్లెన్సింగ్, దే నీడ్ సమ్ రెస్ట్, దే నీడ్ సమ్ హీలింగ్. ఓకే అవన్నీ ఆ ప్లేన్లో ఉంటాయి. ఓకే ఇప్పుడు మీరు ఆ పని చేస్తున్నారు. వీ హెల్ప్ దెమ్. అచ్చా మేము కొన్ని హాస్పిటల్సే క్లెన్స్ చేసామండి. కొన్ని Oh. హండ్రెడ్స్ ఆఫ్ సోల్స్ రిలీజ్ అయ్యాయి. అవునా సో అలాగా అలా ఆ సోల్స్ అన్నిటికీ ఏంటి కావాలి అంటే ఒక ప్రేయర్. ఓకే ఓకే ప్రేయర్ ఉంటే వాటికి స్పిరిట్ గైడ్స్ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి 2 స్పిరిట్ గైడ్స్ ఉంటారు. ఎక్కడ మనతోటి ఉంటారు, మన చుట్టూ మీకు ఉన్నారు, నాకు ఉన్నారు, అందరికీ ఉన్నారు ఇక్కడ. ఓకే. 2 స్పిరిట్ గైడ్స్ ఉంటారు. అందులో ఒకళ్ళు యాన్సిస్టర్ కావచ్చు, ఓకే ఒకళ్ళు మీ పర్సనల్ మాస్టర్ కావచ్చు, ఓకే ఆయన మీ లైఫ్ టైమ్స్ నుంచి రావచ్చు, ఇదే లైఫ్ టైంలో ఉండొచ్చు. అండ్ వీళ్ళు మారచ్చు. ఓకే. Okay. మీ ఎవల్యూషన్ని బట్టి మారచ్చు. సో ఇన్ని రకాలుగా ఉంటారు. సో ఆ స్పిరిట్ గైడ్స్ చెప్తారు, బాస్ యు ఆర్ డన్ నౌ, దిస్ ఫ్యామిలీ ఈజ్ నాట్ యువర్ ఫ్యామిలీ, నౌ యూ హ్యావ్ టు మూవ్ ఆన్. ఓకే వింటేనే తీసుకెళ్తాయి కానీ ఫోర్స్ఫుల్గా ఏది ఎవరిని ఏమీ చేయలేదు ఈ యూనివర్స్లో. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి. వాటిని నచ్చకపోతే ఇక్కడే ఉంటాయి. వాటి ఇష్టం. ఓకే కొంతమందికి వాళ్ళ ఇల్లు ల్యాండ్ అంటే చాలా మమకారం. ఓకే. రోజు కడిగి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అసలు వెళ్ళలేరు. అటాచ్మెంట్, అలాంటి వాళ్ళందరూ ఉండిపోతారు. వాళ్ళకి హెల్ప్ కావాలి. సో మ్యామ్ మరి ఆత్మలు ఎవరి శరీరంలోకి వెళ్ళాలని వాళ్ళే చూస్ చేసుకుంటాయా? ఏ బాడీలోకి వెళ్ళాలి నేనని వాళ్ళు ఆత్మలే డిసైడ్ అవుతాయా? అంటే ఏ బాడీ అంటే ఆత్మ ఇప్పుడు పరలోకం నుంచో లేదంటే ఎక్కడి నుంచో నెక్స్ట్ లైఫ్ తీసుకునే ముందు అంటున్నారా? ఓకే. సో కాజల్ బాడీ ఉంటుంది కదా, కాజల్ బాడీ దగ్గర మీకు డిసైడ్ అవుతుంది మీ నెక్స్ట్ లైఫ్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి. ఈ కర్మాస్ ఉంటాయి కదా మీకు, ప్రారబ్ధ, సంచిత, క్రియమాన, ఆగామి. ఓకే. ఈ కర్మాస్ని బట్టి ఇంత పెద్ద బ్యాగ్ మన ప్రారబ్ధ కర్మ అయితే, సంచిత కర్మ అయితే అందులో నుంచి కొన్ని లెసన్స్ తీసుకుని దీన్ని నా ప్రారబ్ధం అనుకుంటాం. ఓకే. అనుకుని తర్వాత రెగ్యులర్ డే టు డే క్రియమాన అండ్ దాన్ని కన్వర్షన్ ఆగామి, ఫ్యూచరిస్టిక్ కదా. సో ఈ ప్రారబ్ధానికి కావలసిన మధ్యలో నుంచుంటాను నేను. నుంచుని ప్రతి వాళ్ళకి ఒక సోల్ ఫ్యామిలీ ఉంటుంది. సో నేను నా సోల్ ఫ్యామిలీని పిలుస్తాను. పిలిచి నాది లెసన్, ఈ లెసన్ తోటి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు, ఓకే, ఒక అన్న, ఒక చెల్లి, ఒక అన్న అలా వస్తారు ఎవరో ఒకరు. ఓకే. తర్వాత మీ లెసన్స్కి నేను ఎలా మ్యాచ్ అవుతాను, ఎవరికి వాళ్ళకు ఒకళ్ళకొకళ్ళు సర్కిల్, అలాగా ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్, దాని బయట సర్కిల్, ఇలా 3-4 సర్కిల్స్ క్రియేట్ చేసుకుంటాం. చేసుకుని నువ్వు ఫలానా టైంలో నా లైఫ్లోకి రా, ఇవన్నీ చెప్పుకుంటాం. అంటే ఇలా సిచ్యువేషన్స్, ఒక డెస్టిన్డ్ ప్లాన్, బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకుంటాం. చేసుకుని దీనికి సరిపడా శరీరము ఎలా ఉండాలి, ఈ కర్మని అనుభవించడానికి నాకు ఒక సాధకం కావాలి, అది ఎలా ఉండాలి, అది ముందే డిజైన్ చేయబడుతుంది. అది ఈ శరీరము ఇలాగే తయారవ్వాలి అంటే నా పేరెంట్స్ ఎవరై ఉండాలి. సో ఐ డిసైడ్
ఐ మరి చూస్. మరి కొందరు ప్రెగ్నెన్సీ పోతుంది, కొందరికి అబార్షన్స్ అవుతాయి, గర్భస్రావాలు అవుతుంటాయి. దీన్ని ఎలా చూడాలి? చెప్తా, ఇది ఆ, అయిపోయాను. రైట్. ఓకే, ఓకే. సో ఇలాగా నేను నా శరీరాన్ని ఇలా క్రియేట్ చేసుకుంటాను, ఇలా డిసైడ్ చేసుకొని నా బాడీలోకి నేను వచ్చి నా ఇది కంప్లీట్ చేసుకుంటా. ఉమ్, ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రీ బర్త్ ప్లానింగ్ అంటే ఇదే కదా, ఈ అవును. బ్లూ ప్రింట్ క్రియేషన్ అవును, ఇదే కదా. అవును, నా ప్రీ బర్త్ ప్లానింగ్లో సపోజ్ నేను ఒక సోల్జర్ అనుకుందాం ఒకనొక లైఫ్లో, రైట్. నా కో సోల్జరు షీ ఆర్ హీ వాజ్ షోయింగ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ మీ. ఓకే. ఓకే, నేను ఒక 2-3 డేస్ వాళ్ళతో ఉండకుండా ముందే చనిపోవాల్సి వచ్చింది, చనిపోయా. ఉమ్, ఇప్పుడు 3 డేస్ టైం ఉంది. ఉమ్, ఆ 3 డేస్ టైము వాళ్ళు అదే ప్రేమని నాకు చూపించాల్సి వచ్చింది. హౌ డు ఐ చూస్? ఐ చూస్ అ ప్రెగ్నెన్సీ ఉమ్. ఓన్లీ ఫర్ దట్ టైం. ఓ, ఓకే, టచ్ చేసి వెళ్ళిపోతా ఆ లైఫ్ని. ఓకే. సో ఆ మదర్ మాతృత్వాన్ని ఫీల్ అవుతుంది, అలాగే నేను మదర్ వూమ్లో ఉంటాను. నా టైం ఎంత ఉందో ఆ టైంని నేను అక్కడ కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఐ సే సారీ, ఉమ్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఆ, ఓకే, ఇది ఒక సినారియో. ఆ, ఇంకో సినారియో ఏమై ఉంటుంది అంటే ఆ ఆ మనిషి ఎవరైతే మదర్, ఓకే, ఆవిడకి నాకు అంతే ఉంది కర్మ. ఆ కర్మ క్లెన్సింగ్ అంటే నేను ఆ పర్టిక్యులర్ వూంబ్లోకి వెళ్ళి ఆవిడకి ఆ లెసన్ నేర్పించాలి. ఓకే. లేదు అంటే ఆవిడకి ఒక బ్లాక్ రిమూవ్ చేయాలి. ఉమ్, సంబడి కమ్స్ అండ్ టెల్స్, నాకు ప్రెగ్నెన్సీ లాస్ అయిన తర్వాత నేను అయితే లోపలికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఉమ్, లేదంటే నా హార్ట్ సెంటర్ ఓపెన్ అయిపోయింది. ఓకే. సో ఎవ్రీ టైమ్ ఐ సీ కిడ్స్ ఐ ఫీల్ లవ్. ఓకే. అంటే ఆ సోల్ ఏం చేసింది, హార్ట్ సెంటర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయింది. ఉమ్, ఓకే, అంటే అది లెసన్ నేర్పించడానికి మాత్రమే వచ్చింది. ఓ, సో ఇంకొకటి థర్డ్ సినారియో, రిజెక్షన్స్ ఇన్ ది యాన్సెస్ట్రల్ లీనియేజ్. ఓకే. ఓకే, అంటే పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు, ఆడపిల్ల అసలే వద్దు, ఉమ్, ఇలాంటి లీనియేజెస్ ఉంటాయి. అవును, హ్మ్? అవును. కొన్ని లీనియేజెస్లో మగపిల్ల వద్దు, ఆడపిల్ల వద్దు, ఎవరు వద్దు, పిల్లలు వద్దు, ఇవన్నీ షేర్ చేయాల్సి ఉంటుంది, ఈ ఆస్తులు ఆస్తులు ఇవన్నీ. అవన్నీ, అవును. ఓకే, సో నాకు కావాలి, పక్క వాళ్ళకి వద్దు, ఏవో ఒకటి చేసి ఉంటారు వాళ్ళ మీద. అవును. ఓకే, సో ఇలాంటి ఇంపాక్ట్స్ వల్ల కూడా దెర్ ఈజ్ అ రిజెక్షన్. అచ్చా. రిజెక్షన్ ఫీల్ అయిన సోల్ అంటే థర్డ్ మంత్లో ఒకసారి కొంత పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్, 5th మంత్లో కొంత పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్, 7th మంత్లో పూర్తిగా వచ్చే ఈ వూంబులోకి వచ్చే సోల్ 7th మంత్ లోపు డిసైడ్ అవుతుంది, ఓకే. షుడ్ ఐ బి దేర్ ఆర్ షుడ్ ఐ గో. ఓకే. ఇది ఇంకో సినారియో కూడా ఉంది. ఉమ్, ఏంటి, మదర్ వూంబ్ని ఎలా ఉంచుకుంటోంది. ఓకే. అచ్చా. ఉమ్? ఓకే. ఆమె దాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటోందా, స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఆమెని దాన్ని హ్యాండిల్ చేస్తోందా, తప్పనిసరి మోస్తోందా, ఇష్టపడి మోస్తోందా, చాలా క్రేవ్ అయి మోస్తోందా. ఓకే. ఇది తీసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుందా? డెఫినెట్లీ, బికాస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యూ. ఓకే. సో యువర్ ఎమోషన్ ఈజ్ ఇట్స్ ఎమోషన్. ఓకే. మీరేం ఫీల్ అవుతున్నారో ఆ వూంబ్లో ఉండే ఆ చిన్నది అది Yes. ఫీల్ అవుతుంది. ఓకే. సో అది ఫీల్ అయినప్పుడు కూడా ఈ అబార్షన్స్ అనేవి క్వైట్ కామన్గా జరుగుతాయి. స్ట్రెస్ ఈజ్ ది మేజర్ రీజన్. అండ్ తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఎలా ఉంది, ఓకే. ఇద్దరు ఎంత వెల్కమింగ్గా ఉన్నారు, ఓకే. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. రైట్ మ్యామ్, మన జీవితంలోకి స్నేహితులు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, ఒకరినొకరు చాలా గాఢంగా ఇష్టపడుతుంటారు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటారు. అయితే అది నిజమైన ప్రేమ లేదా గత జన్మ నుంచి తెచ్చుకున్న మన కర్మల ఫలితమా, ఎట్లా తెలుసుకోవాలి మేడం అది? అంటే మీరు అనేది సోల్మేటా కాదా? ఎస్. సోల్మేట్స్ అనే వాళ్ళు జనరల్లీ కార్మిక్ ఉంటారు. ఓకే, అవునా? కార్మిక్కే ఉంటారు. సోల్మేట్స్ అంటే అదేదో అనుకుంటారు కానీ జనరల్గా కార్మిక్ ఉంటారు. ఎలా తెలుస్తుంది అంటే అది కార్మిక్ రిలేషన్షిప్ అవునా కాదా అని
ఎంత చాలా అట్రాక్షన్ ఉంటుంది, పుల్ ఉంటుంది. వీళ్ళు లంగ గాని దొంగ గాని ఆమె ఇష్టంగా విపరీతంగా Yes, ప్రేమిస్తుంటది. yes. అదే మేము అది అనుకుంటాం. కార్మిక్, అది ఆ. మనకు అర్థమవుతుంది, అందులో ఉండే వాళ్ళకి అర్థం కాదు. అదే కదా, మేము ఇంకొంది నన్ను సరదాగా చెప్తున్నాను, అరే వాడికి ఎలా పడిందిరా ఈ అమ్మాయి, వాడు అవునవును. ఎదవలా ఉన్నాడు, ఇంత మంచి అమ్మాయి వాడికి. Hmm. సో మనం ఎప్పుడు ఇలా అనుకుంటాం కదా, దీని వెనుక ఇంత రీజన్ కార్మిక్ రీజన్ అది డెఫినెట్ గా. ఎందుకు అంటే అలాంటి ఉన్నవన్నీ కార్మిక్ రీజన్. ఓకే ఎప్పుడైనా సరే ప్రేమ, లవ్ ఉంది అంటే ఇట్ అలౌస్ యూ టు ఎక్స్పాండ్. ఓకే అందులో ఫ్రీడమ్ ఉంది, ఇండివిజువాలిటీ ఉంది, రెస్పెక్ట్ ఉంది, ఎక్స్పాన్షన్ ఉంది. ఓకే ఇవి లేకుండా కంట్రోల్ ఉందనుకోండి, ఓన్లీ అట్రాక్షన్ మీద నడుస్తుంది అనుకోండి, అవును. పడుతున్నారు లేస్తున్నారు ఎక్కడికి పోవట్లేదు అనుకోండి, ఉమ్, అదెంత టాక్సిక్ రిలేషన్షిప్ అయినా బయటికి రాకుండా దానికి కూడా అలవాటు పడిపోయి హ్యాపీగా బతికేస్తున్నారు అనుకోండి, ఇట్స్ అవును. ప్యూర్లీ కార్మిక్. ఓ, దానికి రీజన్ వేరే లైఫ్లో ఉండుండొచ్చు. వీళ్ళిద్దరూ కావాలని ఇలాగా ఓకే ఓకే లైఫ్ తీసుకొని వచ్చి ఉండుండొచ్చు. అచ్చా బికాస్ దే హ్యావ్ టు టీచ్ ఈచ్ అదర్. అచ్చా కర్మ అంటే ఏంటి, అంతే కదా, అవును. లెసన్స్ నేర్చుకోవాలి. అంతే కదా, అవును. వాళ్ళిద్దరూ అంటే ఏంటి, ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఒక సబ్జెక్ట్ని బాగా చదువుకున్నాను, ఉమ్, నేను ఒక ఎగ్జామ్ పెట్టుకుంటున్నాను. నేను ఎలాంటి ఎగ్జామ్ పెట్టుకుంటా, ఈజీ ఏబిసిడీలు పెట్టుకోను, టఫ్ లెసన్స్ ఇచ్చుకుంటా. సో దట్ నాకు నేను టెస్ట్ చేసుకుంటున్నా, నాకు ఇది వచ్చా రాదా, నేను దీన్ని పాస్ అవుతానా అవ్వనా. ఉమ్, సో అలాగే వాళ్ళు కూడా ఆ ఓకే. కార్మిక్ లెసన్స్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి ఎందుకు ఈజీగా పెట్టుకుంటారు, ఉమ్, టఫ్గానే పెట్టుకుంటారు. ఓకే. పెట్టుకుని దానిలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు స్టెప్ ఫార్వర్డ్ అయ్యి అక్కడ ఏంటి బ్రేక్ ది ప్యాటర్న్ చేయాలి. ఓకే ప్యాటర్న్ బ్రేక్ చేయడానికే అలాంటి రిలేషన్షిప్ తెచ్చుకున్నారు. ప్యాటర్న్ Okay. ఏం బ్రేక్ చేయాలి అయితే ప్రేమగా మార్చగలగాలి, రైట్ లేదా యూ హ్యావ్ టు స్టెప్ బ్యాక్. యూ కెనాట్ లివ్ ఇన్ దట్ టాక్సిక్ రిలేషన్షిప్. ఓకే అది అలాగే కంటిన్యూ అయితే ఎండ్ ఆఫ్ లైఫ్ వస్తుంది, ఓకే లెసన్ నేర్చుకోలేదు. ఉమ్, నెక్స్ట్ లైఫ్లో మనం ఏమనుకుంటాం, మళ్ళీ ప్రీ బర్త్ ప్లానింగ్కి వెళ్తాం, ఇదంతా సైకిలే అంతే కదా, అవును, అవును. వెళ్తాం కూర్చుంటాం. మ్? మీ సైడ్ నుంచి మీకు సినిమా వేస్తారు మీ లైఫ్స్, నా సైడ్ నుంచి నాకు సినిమా వేస్తారు. ఓకే, ఇప్పుడు ఆ వైఫ్ హస్బెండ్ ఎలా ఫీల్ అయ్యాడో చూస్తుంది ఆ Okay. మూమెంట్లో, ఉమ్, ఆ హస్బెండ్ వైఫ్ ఎలా ఫీల్ అయిందో కూడా చూస్తాడు. ఓకే ఛీ నేను సరిగ్గా చేయలేదు, ఈ నెక్స్ట్ టైం మళ్ళీ ఉమ్, ఈసారి ఇంకా గట్టిగా. ఓ 7 జన్మల బంధం అంటే ఇదేనేమో. ఇదే అదేనా? ఇదే ఆ ప్యాటర్న్ బ్రేక్ అవనంత వరకు ఓ వాయించుకుంటూ ఉంటారు. అచ్చా సో అది బ్రేక్ చేయడానికి ఎవరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటారో వాళ్ళకి మోర్ పాయింట్స్. రైట్ మ్యామ్. ఇప్పుడు మీరు సైకిక్ సోల్ రీడింగ్ చేస్తారు కదా, సో నన్నే చేశారు, ఇప్పుడు నాకే భయం వేసింది, అమ్మ ఇవన్నీ ఎలా చెప్తుందిరా నాయుడు అని. కరెక్టేనా? నిజంగా కరెక్ట్గా చెప్పారు. మీ ఫ్రెండ్ కూడా కరెక్ట్గా చెప్పింది. షాక్, వీళ్ళు ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, నేను కలవలేదు, బట్ అలా చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. సో ఎట్లా చేస్తారు ఇది, అంటే మామూలుగా ల్యాబ్లో స్కానింగ్ చేసినట్టు చెప్పేస్తున్నారు, ఇట్లా పేపర్ చూసినట్టుగా, ఎలా సాధ్యం అది? ఇదేం లేదండి, ఇప్పుడు మీరు ఉంటారు కదా, ఉమ్, మీ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, దీని అచ్చా. వెనకాల ఒక ఆరా క్రియేట్ అవుతుంది. ఓకే వాట్ ఈస్ ది ఆరా? యువర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే అందులో ఏముంటాయి, మీ ఆలోచనలు, మీ రిఫ్లెక్షన్స్ అన్నీ అందులో అచ్చా, ఉంటాయి. అచ్చా, యూఆర్ okay. రిఫ్లెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు ది ఆరా. రైట్. అంటే నా చుట్టూ ఉండే వాళ్ళకి తెలుస్తుంది, మా కెమెరామెన్లకి వాళ్ళకి తెలుస్తుంది నేను ఎట్లా ఉంటాను, ఎందుకంటే మీకు ఎలా తెలుస్తుంది? మీ ఆరా ఉంది కదా. అచ్చా, అది రీడ్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా టెస్ట్ చేయించుకున్నారను, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారనుకోండి, రిపోర్ట్స్ని బట్టి అవును, తెలుస్తుంది. ఆ అవును. మనిషి తెలియాల్సిన అవసరం లేదుగా, ఇది మీ రిపోర్ట్. ఓకే, అండ్ మీ వెనకాల స్పిరిట్ గైడ్స్ ఉంటారు. ఓకే ఓకే, ఇప్పుడు ఒక రోజు ప్రాక్టీస్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, రెండో రోజు ప్రాక్టీస్ చేస్తే, సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేస్తే అది ఎలా ఉంటుంది, ఈజీగా కనపడుతూ ఉంటారు. సో నేను చేసిన తప్పులు ఒప్పులు కూడా తెలిసిపోతాయి మీకు? తెలుస్తాయి కానీ చెప్పనులేండి. చెప్పకండి అయితే. అంటే నేను మర్డర్లు చేసిన అవి కూడా తెలిసిపోతాయా? తెలుస్తాయి. వామ్మో. చాలా మంది ఆ, మమ్మల్ని కన్ఫరెంట్ చేస్తారు ఇలా సైకిక్ సోల్ రీడింగ్కి వచ్చినప్పుడు, ఆ, ఆ. చేయలేదు అంటారు. ఓకే, అబద్ధం చెప్తారు. చేశారు అని ఆ. మేము చెప్తాం, ఆ. సరే పోనీలేండి మీరు చేయలేదులేండి అని వదిలేస్తాం. ఓకే, నేనైతే ఎందుకంటే ఏం చేయలేదండి. ఆహా లేదు, వచ్చిన వాళ్ళ గురించి అదేలేండి. చెప్తున్నా, వస్తారండి మామూలు. అలా కూడా. అంటే మీ స్పిరిట్ గైడ్స్ని ఉమ్, ఇప్పుడు మేము ఎలా ఉంటాము అంటే, మేము ఈ ప్రాసెస్ చేసే ముందు మేము మా ఎనర్జీ గురూస్ని ఇన్వోక్ చేసుకుంటాం. అచ్చా అచ్చా, ఓకే
ఇన్వోక్ చేసుకున్నప్పుడు మా ఇన్వొకేషన్లో అనుకుంటాం, మాకు ఏదైతే అవసరమో అదే చూపించండి, వాళ్ళకి ఏది అవసరమో అదే చూపించండి. అచ్చా. సో వేరే అకౌంట్స్లోకి వెళ్ళరు మీరు, అన్ని రకాల accounts. అనవసరమైనవి చూపించరు. ఓకే. మీకు ఇప్పుడు ఈ మొమెంట్లో ఏది ఉందో అదే ఉంటుంది. ఓ, ఆరా అనేది ఈ రోజు ఒక రకంగా ఉంటే రేపు ఒక రకంగా ఉంటుంది మీ ఆలోచనలు బట్టి. ఓకే. సో ఈ రీడింగ్ అనేది ఈ రోజు ఒక రకంగా ఉంటే 10 రోజుల తర్వాత లేదా 2 రోజుల తర్వాత అచ్చా. ఇంకో రకంగా ఉంటుంది. అవునా? ఓకే. మారుతుంది. ఓ, ఎందుకంటే మీరు ఈ రోజు పప్పన్నం తిందాం అనుకున్నారు, అవును రేపు ఇంకోటి తిందాం అనుకుంటారు కదా, అవును, అది అవును. రిఫ్లెక్షన్ ఉంటుంది కదా. అచ్చా, ప్రతి చర్య, ప్రతి మనం చేసే కర్మకి రిఫ్లెక్షన్ ఉంటుంది. రిఫ్లెక్షన్ ఉంటుందండి, ఓకే. రిఫ్లెక్షన్. ఓకే. చిత్రగుప్తుడు ఎలా రాస్తాడు లేదంటే చిట్టా అదేలేండి. కదా. కరెక్ట్. సో మన మనం మనం చేసే ప్రతి ఆలోచనకి, ప్రతి పనికి యూనివర్స్లో రికార్డ్ ఉంటుంది. ఓకే. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఆకాశిక్ రికార్డ్స్ ఏదో అంటారు అవేనా? అంటారు. Yes, yes. ఓకే. అవునండి, మనకు ప్యారలల్ లైఫ్ ఉంటుందా? అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇంకొక బిఎస్ఏ అమెరికాలోనో యూకేలోనో ఉంటారు. సేమ్ ఆత్మ, సేమ్ మనిషి ఇంకొకరు సేమ్ ఉంటారు. ఆత్మ కాదు. అంటే ఎలా ఉంటుంది అంటే, ప్యారలల్ లైఫ్ అంటే ఏంటి మరి? ఓకే, ఇప్పుడు నేను మొత్తం చెప్పను కానీ సోర్స్ Right. నుంచి కింద Okay. వరకు వచ్చిన తర్వాత మన సోల్ అనే లెవెల్ దాకా వద్దాం. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు మనము మన బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, కాళ్ళు, చేతులు, మెదడు, ఇలాగా వీటి ద్వారా మనము అంటే శైలజ అనే నేను ఆపరేట్ చేస్తున్నాను కదా. ఓకే. ఓకే, అలాగే బిఎస్ అనే మీరు ఆపరేట్ చేస్తున్నారు. అవును. ఇలాగే మనకి పర్సనాలిటీస్ ఉంటాయి. ఉమ్, నేను నా చేతులు అన్నీ బాగున్నప్పుడు నేను బాగా ఎదుగుతా. అలాగే ఇప్పుడు ఒక సోల్కి 7 to 11 పర్సనాలిటీస్ ఉంటాయి. అంటే ఒక సోల్ ఫ్రాగ్మెంట్ అయ్యి అలా అయింది అనుకుందాం, Okay. ఈజీగా చెప్పుకోవడానికి. రైట్. అంటే ఏంటి, ఆ సోల్ ఇన్ని పర్సనాలిటీస్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తోంది దాన్ని. ఓకే. అది మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారు అని ఎందుకు చెప్తారు అంటే ఇందుకే. అచ్చా. అంటే ఈ 7 అనే కాదు, చాలా మంది ఉంటారు, ఓకే. వేరే డైమెన్షన్స్లో ఉంటారు. సో మన ఆత్మనే అన్ని. వేరే వేరే పర్సనాలిటీ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఓకే. వాటిల్నే ప్యారలల్ లైఫ్స్ అంటారు. ఓ. ఓకే, స్ప్లిట్ ఇన్కార్నేషన్ అంటే? స్ప్లిట్ ఇన్కార్నేషన్ అంటే ఒక యాక్సిడెంట్లో ఒక సోల్ ఉంది, ఆ, భయంతో 2 ముక్కలు అయింది. అవును అవును. అదొకటి ఇంకో దగ్గర లైఫ్ తీసుకుంది, ఇది ఇంకొక దగ్గర లైఫ్ తీసుకుంది. ఓ, ఒకటే సోల్. అది స్ప్లిట్ ఇన్కార్నేషన్. ఓకే. ఓకే, ఇదేంటి, ఒకటే సోలు ఆ, దాని ఎక్స్ప్రెషన్ కోసం డిఫరెంట్ పర్సనాలిటీస్ని క్రియేట్ చేసుకుంది. ఓకే. సో ప్యారలల్ లైఫ్ అంటే ఈ 7 10 మందో 11 మందో ఎంతమందో ఉమ్, 1749 ఉంటారు ఇంకా Okay. చెప్పాలంటే. ఆ, అలా స్ప్లిట్ అయ్యి సో అన్ని పర్సనాలిటీస్లో నుంచి స్పిరిట్ అంటే ద గ్రేటర్ వర్షన్ ఆఫ్ సోల్ ఓకే. ఎక్స్ప్రెస్ చేస్తోంది. అంటే కామనాలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదా. అవును, కరెక్ట్. పక్క సందులోనే ఇంకొకళ్ళు ఉండొచ్చు, ఉండొచ్చు. అవును. లేదు అంటే ఇంకెక్కడో వేరే డైమెన్షన్లో. ఆ, ఇప్పుడు నేను ఈ వర్క్ చేస్తున్నాను, నార్మల్ పర్సన్ని ఈ యూటర్న్ తీసుకుని ఇందులోకి వచ్చాను అంటే అవును, ఇంకొకటి ఎక్కడో ఇంకోటి ఏదో చేస్తూ కరెక్ట్ ఉంటుంటుంది. కరెక్ట్. సో సో ఇప్పుడు మీలాంటి శైలజ లాంటి వాళ్ళు ఇంకో 10-20 మంది ఎక్కడెక్కడో ఉండొచ్చు. ఉండొచ్చు. ఓకే. సో నేను మీ చేసే ఆత్మే. పని ఆ, వాళ్ళ కార్మిక్ ఎవల్యూషన్కి హెల్ప్ అయితే, ఓ, వాళ్ళు చేసేది నా కార్మిక్ మీకు ఎవల్యూషన్కి హెల్ప్ అవుతుంది. సో అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఎస్, ఓ, ఎక్కువ శాతం యూనో లెసన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడింది అనుకోండి, ఉమ్, ఆ లెసన్ అయిపోయి నెక్స్ట్ లెసన్కి వెళ్తారు. అచ్చా అచ్చా. నా 5th స్టాండర్డ్ అయిపోయింది, నేను 6th వెళ్తున్నాను, అవును. 7th వెళ్తున్నాను, ఓకే. అలాగా. సో ఇందులో కొన్ని 8th లోనో 9th లోనో ఉంటాయి, ఉమ్, నేను ఇంకా 5th లో ఉండొచ్చు. సో దే ఆర్ హెల్పింగ్ మీ, ఓకే. ఇలా కూడా అవ్వచ్చు. వావ్. రైట్. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ఏంటి మ్యామ్? అంటే మనలో చిన్నప్పుడు జరిగిన అంటే మన సమస్యలు, ఆ గాయాలు, వాటిని మానిపిస్తారా? ఇన్నర్ చైల్డ్ అనేది అందరికీ ఉంటుంది. అవునా? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మన 5 సెన్సెస్ ద్వారా మన లైఫ్ని పర్సీవ్ చేసుకుంటున్నాం. రైట్. సో ఇలా 5 సెన్సెస్ ద్వారా పర్సీవ్ చేసుకున్నప్పుడు రకరకాల ఎమోషన్స్ తోటి ఉంటాం. ఓకే. మనం ఏజ్ని బట్టి మన సబ్కాన్షియస్ మైండ్ తీసుకునే ఇన్పుట్స్ 0 to 8 ఇయర్స్లో
దెర్ ఈజ్ నో ఫిల్టర్. అవును. అసలు సబ్ కాన్షియస్ మైండ్కి ఫిల్టరే లేదు. ఓకే. ఓకే, రైట్. అవును. వచ్చింది వచ్చినట్టు ట్రాష్ అవ్వండి ఏదవ్వండి, అన్నీ మనకి తీసేసుకుంటారు. కాన్షియస్ మైండ్కి తెలుసు అది ట్రాష్ అని, కానీ దానికి తెలియదు. సో ఇట్ టేక్స్. అవును. సో అలా తీసుకున్నప్పుడు ఈ 0 to 8 years ఏజ్లో వాళ్ళు చూసిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఓకే. వాళ్ళు గో త్రూ అయిన ట్రామా కావచ్చు, ఓకే. వాళ్ళు గో త్రూ అయిన ఎలాంటి సిచ్యువేషన్ అయినా, అంటే వాళ్ళకి వచ్చే రెస్పాన్సెస్ ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీబడి ఏదైనా కావచ్చు, ఓకే. అది వాళ్ళని ఒక కండిషన్లోకి పెడుతుంది. ఓకే. అండ్ అది ఈ లైఫ్ నుంచి రావచ్చు, అచ్చా. వేరే లైఫ్ పాస్ట్ లైఫ్ నుంచి నుంచి కూడా కూడా రావచ్చు. ఓకే, సపోజ్ ఒకనొక లైఫ్లో మదర్ లేదనుకుందాం ఒక బేబీకి. మదర్ లేదనుకుంటే ఇప్పుడు ఆ ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ చేస్తున్నప్పుడు మేము, అంటే ఏంటిది, హోలిస్టిక్ హీలింగ్ హిప్నోసిస్ అనే ప్రాసెస్లో ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, స్పిరిట్ రిలీజ్మెంట్ అని, ఇవన్నీ కూడా ప్రాసెసెస్ అన్నమాట. ఇందులో ఇన్నర్ చైల్డ్ కూడా వన్ ఆఫ్ ది ప్రాసెస్. ఓకే. సో సెషన్ అంటే ట్రాన్స్లో ఉన్నారు ఒక మనిషి, ట్రాన్స్లోకి తీసుకెళ్ళి నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే, ఒకసారి ఒక అమ్మాయి చెప్పింది ఇది. ఓకే, నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే ఆ అమ్మాయి, నేను ఒక రోడ్డు మీద నుంచుని ఒక గట్టెక్కి నుంచొని ఉన్నాను, ఐఎమ్ కాలింగ్ అమ్మ అమ్మ అమ్మ, ఐఎమ్ నాట్ ఫైండింగ్ మై మదర్. ఆ మదర్ ఆ బేబీని వదిలేసి వెళ్ళిపోయింది. అండ్ షీ వాజ్ 5 years old. మరి నీకు వచ్చి ఎవరు హెల్ప్ చేశారు? ఐ వాజ్ స్టాండింగ్ బిసైడ్ ఎ కృష్ణ స్టాట్యూ. కృష్ణుడు చేయి పట్టుకొని ఉన్నాను అని చెప్పింది. తర్వాత ఎవరో వచ్చి నన్ను తీసుకెళ్ళారు. ఓకే. సో ఆ ఇమోషన్ ఉంది చూసారా, దానికి ఆన్సర్ వచ్చిందా? ఆ లైఫ్లోనూ రాలేదు. అంటే ఏంటి, ఎన్ని లైఫ్స్ అయినా సరే ఆ ఇమోషన్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ క్లోజర్ లేదు. ఓకే. క్లోజర్ లేనప్పుడు అది ఎంత దూరం అయినా ట్రావెల్ చేస్తుంది. అది ఇప్పుడుండే ఈ అమ్మాయిని ఇంపాక్ట్ చేసి, వెన్ షీ వాజ్ బోర్న్, ఆ అమ్మాయికి న్యాచురల్గా ఫియర్ ఆఫ్ లాస్ ఉంటుంది, లూజింగ్ హర్ పేరెంట్స్ డెఫినెట్గా క్యారీ చేస్తుంది. సో కొంతమంది పిల్లలు సడన్గా ఎక్కువ భయంతో వస్తారు. ఎందుకు వస్తారు? కొంతమంది పిల్లలు చాలా డేరింగ్గా ఉంటారు, కొంతమంది పిల్లలకి ఇవన్నీ ఉంటాయి. ఎలా వస్తున్నాయి అంటే ఇవి రీజన్స్, బికాస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ నాట్ గివెన్ క్లోజర్స్, ఎమోషన్స్ ఆర్ నాట్ గివెన్ క్లోజర్స్. అంటే ఇది ఒక పెద్ద యూనివర్స్ ఆర్ కాన్షియస్నెస్లో ఉన్నాం కదా, అందులోకి ఒక బాల్ త్రో చేసాము, ఆ బాల్ వెనక్కి రాలేదు అని క్లోజర్ లేదు. సో అలా ఇన్నర్ చైల్డ్ పిల్లలు కూడా రకరకాలుగా ఉంటారు. అదే అమ్మ నాన్న పెంచుతారు కానీ డిఫరెంట్. ఒకడు దొంగ అవుతాడు, ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు మంచివాడు అవుతాడు. ఎవరిని చెప్పలేం. ఓకే, సో ఇందులో పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన కావచ్చు, పాస్ట్ కావచ్చు, ప్రెసెంట్ కండిషనింగ్ కూడా కావచ్చు. ఈ రెండు రీజన్స్ కావచ్చు. పాస్ట్ ఒకటే అని చెప్పలేము. ఓకే, ప్రెసెంట్ కూడా కావచ్చు. ఈ రెండు కలిపి ఉంటాయి. సో అది దాని ద్వారా మనము ఇచ్చేస్తాం అన్నమాట. సో క్యాన్సర్ విషయానికి వస్తే, క్యాన్సర్ అంటే మనకు సైన్స్ ఏం చెప్తుంటే కణాల మ్యూటేషన్ క్యాన్సర్ అంటారు. కానీ మీ పరిభాషలో క్యాన్సర్ ఎట్లా వస్తుంది? అంటే కొందరు ఏమంటారంటే గత జన్మ నుంచి తెచ్చుకున్న కర్మల ఫలితమే క్యాన్సర్ అంటారు. నిజమా అది? రకరకాల ఇదిలో కూడా ప్రతిదీ కూడా పాస్ట్ లైఫ్ అనే కొట్టిపారేయకూడదు. ఓకే. ఓకే. ఓకే, ఇప్పుడు ఎలా పాస్ట్ లైఫ్ అంటే ఏంటి అనేది ముందు కొంచెం ప్లీజ్ తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక 100 kilometers రోడ్డు ఉందనుకుందాం. రైట్. దిస్ ఈస్ ది పాత్ ఆఫ్ ఎవ్రీ లైఫ్ అనుకుందాం. నేను అందు మీద ఒక కార్ వేసుకుని ఒక 50 kilometers వచ్చేసా. అంటే 50 kilometers తర్వాత నేను కారు మారా. ఓకే. ఇంకో 50 kilometers ఇంకో కార్లో వెళ్తున్నా. ఇప్పుడు ఈ రోడ్ ఎంత ఉంది? 50 kilometers ఉందా? 100 ఉందా? ఓకే. ఇట్ ఈస్ 100. రైట్. ద రోడ్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ యాజ్ 100. అంతే కదా. కానీ నేను ట్రావెల్ చేసింది ఏంటి? 50, ఆ తర్వాత 50, ఆ తర్వాత 50. సో ఈ రోడ్డు మీద ఉండే నా ప్రతి ఎక్స్పీరియన్స్ ఆ రోడ్డు మీద ఉండే ఎక్స్పీరియన్సే. ఓకే. సో పాస్ట్ లైఫ్ కూడా అంతే. మనము ఈ కాస్ట్యూమ్ మారాం, బాడీ మారింది. దాని అర్థం ఏంటి? ఇంతకు ముందు ఏమీ లేదా,
ఎస్టర్డే ఈజ్ ఆల్సో పాస్ట్ ఓకే. కదా. సో ఎస్టర్డే ఈ లైఫ్ టైంలో ఈ టైం లైన్లో మనం ఎస్టర్డేని పాస్ట్గా చూస్తున్నప్పుడు ఇంకా పెద్ద టైం లైన్ ఉంది అని ఎందుకు గుర్తించలేము? ఆ పెద్ద టైం లైన్లో పాస్ట్ లైఫ్స్ కూడా ఉన్నాయి. ఓకే. అందులో వాటిల్ని అంటారనమాట టైం లైన్స్ ఓకే. ని పాస్ట్ లైఫ్స్ అంటారు. ఈ టైం లైన్స్లో రకరకాల ఎక్స్పీరియన్సెస్, రకరకాల ఎమోషన్స్. ఓకే. సో ఫియర్ ఈజ్ ది మేజర్ ఎమోషన్ అవును. ఫర్ ది రీజన్. అచ్చా, క్యాన్సర్ రీజన్. అవునా? ఓకే. ఫియర్, గిల్ట్, షేమ్, ఓకే. ఈ మూడు ఇవి పాస్ట్ లైఫ్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఓకే. ఈ కరెంట్ లైఫ్లో కూడా వచ్చి ఉండొచ్చు. అంటే ఏంటి, మనం కాన్స్టెంట్గా రియాలిటీని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. వీఆర్ కో క్రియేటర్స్ కదా. సో ఈ రియాలిటీలో మనము ఏదైతే కండిషన్ అవుతామో, ఏదైతే మన నర్వస్ సిస్టమ్ హోల్డ్ చేస్తుందో అది రియాలిటీలోకి వస్తుంది. అది మన బాడీ హ్యాండిల్ చేయలేక సెల్ని మ్యూటేట్ చేస్తుంది, స్ప్లిట్ చేసేస్తుంది. ఓకే. ఓకే. దీంతో పాటు ఏదైతే క్యాన్సర్ డిఎన్ఏ అని ఉంటుంది, అది క్లోజ్ అయి ఉండాలో అది ఓపెన్ అయిపోతుంది. కొన్ని కొన్ని కోడ్స్ క్లోజ్డ్గా ఉంటాయి, అవి ఓపెన్ అయిపోతాయి. అవి ఓపెన్ అయిపోయి ఇంకా డబుల్ మ్యూటేషన్స్. సో ఇది రీజన్. మేము చాలాసార్లు క్యాన్సర్స్ ఇలాగ వచ్చినప్పుడు ఒక ఆవిడ ఇలాగే వచ్చారు, హైదరాబాద్ నుంచి అనుకుంటా. మీరు హీల్ చేస్తారా వాళ్ళని? ఆవిడకి సెషన్ చేసినప్పుడు వి టాక్ టు క్యాన్సర్. క్యాన్సర్ అనేది ఒక ఎమోషనే కదా. సో ఎమోషన్ అంటే ఒక వైబ్రేషన్ ఉంది కదా. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా స్కాన్ చేసి మీతో మాట్లాడగలుగుతున్నానో ఐ కెన్ టాక్ టు దట్ ఆల్సో కదా. సో ఐ వాజ్ టాకింగ్ టు క్యాన్సర్ అండ్ ఇట్ హ్యాస్ టోల్డ్ దట్ అది వేరే లైఫ్లో ఎక్కడో ఏదో చేసింది. అంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్. సో చేసింది. పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే అది తప్పు అని బిలీవ్ చేసిందో అప్పుడే ఫియర్ వస్తుంది. ఇదంతా ఎక్కడ రికార్డ్ అవుద్ది మేడం? సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుద్ది? సబ్ కాన్షియస్ లో ఉంటుంది. అండ్ సబ్ కాన్షియస్ లో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. పాస్ట్ లైఫ్స్, ఫ్యూచర్ లైఫ్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ఇది వచ్చింది. ఇది వస్తే వి టోల్డ్ హర్, ఇప్పుడు నీ దృష్టిలో నుంచి నువ్వు చూసావు ఇది తప్పు, వాళ్ళ దృష్టిలో నుంచి ఎవరైతే ఈ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ దృష్టిలో ఇది తప్పు కాదు. సో యూ యువర్ సెల్ఫ్ టుక్ ఇట్ అన్వాంటెడ్లీ. సో నువ్వు దీన్ని రిలీజ్ చెయ్యి అని చెప్పి మేము క్యాన్సర్ నీతో పనిలేదు బయలుదేరని పంపించేసాం. షీ టుక్ 3 radiations ఆఫ్టర్ దాట్ అండ్ షీ ఇస్ నౌ హెల్దీ. అంటే ఇప్పుడు కీమోథెరపీ ద్వారా వచ్చే ఇబ్బందులు కానీ తగ్గుతాయండి. తగ్గుతాయా? కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇంకొక యుఎస్ కేసు ఇలాగే వచ్చినప్పుడు మేము అప్పుడు కూడా క్యాన్సర్తో మాట్లాడితే ఆ క్యాన్సర్ ఏం చెప్పింది అంటే, ఐ డోంట్ వాంట్ టు బీ దేర్ ఎనీమోర్ ఇన్ దిస్ బాడీ. నన్ను ఈవిడే హోల్డ్ చేసి పెట్టుకుంటోంది. ఓకే, ఐ వాంట్ టు గో అని చెప్పింది. ఓకే, మరి ఈవిడెందుకు హోల్డ్ చేసి పెట్టుకుంటోంది అంటే, షీ సో మచ్ యూజ్ టు సఫరింగ్. అట్లా కూడా ఉంటారా? బాగా అలవాటైపోయింది సఫరింగ్. ఇప్పుడు అది లేకపోతే తోచదు. నర్వస్ సిస్టమ్కి అలవాటైపోయింది. నర్వస్ సిస్టమ్ రీసెట్ అవ్వలేదు. ఎప్పుడు అలా చేసిన వాళ్ళు ఆవిడకి లేరు. షీ వాజ్ 82. ఓకే. అలా చేసిన వాళ్ళు లేరు. వాళ్ళు ఒక లైఫ్ స్టైల్లో బతికేశారు ఆ జనరేషన్ కదా. సో ఓపెన్నెస్ తక్కువ ఉండేటప్పటికి ఆవిడకి చెప్పింది లేదు, చేసింది లేదు. షీ కెప్ట్ ఆన్ సేయింగ్ దట్ ఐఎమ్ సఫరింగ్, ఐఎమ్ సఫరింగ్. సో షీ సఫర్డ్. క్యాన్సర్ ఏం చెప్పిందంటే, నేను ఒక 5 years బ్యాకే వెళ్ళిపోవాల్సింది, బట్ ఈవిడ నన్ను పట్టుకొని కూర్చుంది. ఐ వాంట్ గో అంది. నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్తే ఆవిడ 82, ఆవిడ ఏజ్ అయిపోయింది. అండ్ దెన్ షీ ఈస్ రెడీ టు లీవ్ ఆన్ ద డెత్ బెడ్ అండ్ షీ ఆల్సో లెఫ్ట్. అండ్ దేర్ ఆల్ యునో ఫ్యామిలీ వాజ్ హ్యాపీ కి యునో ఇలా విముక్తి దొరికింది అండ్ మాకు అట్లీస్ట్ రూట్ కాజ్ తెలిసింది అని. కొందరు చావు అంచుల దాకా వెళ్తారు, ఇంకా రేపు మాపు చచ్చిపోతారన్న దగ్గర నుంచి, లేదంటే ఐసీయూలో ఉండి సడన్గా బయటపడతారు, సడన్గా క్యూర్ అయిపోతారు. అయిపోయిన దగ్గర నుంచి నాకు దేవుడు కనిపిస్తున్నాడు అని చెప్తారు, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్. లేదంటే ఆత్మలతో మాట్లాడుతుంటారు, లేదంటే
భవిష్యత్తు చెప్తుంటారు. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఎందుకు ఇలా జరుగుద్దండి? ఎందుకు అంటే ఇప్పుడు ఒక మనిషి సివియర్ ఐసీయూలో ఉన్నారనుకోండి, హ్మ్. లేదంటే కోమాలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పార్షియల్ డిటాచ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. పార్షియల్ డిటాచ్మెంట్ క్రియేట్ అయినప్పుడు వాళ్ళు యూనో పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఇన్ ది బాడీ కాన్షియస్నెస్. ఎందుకంటే ఆ కర్మ గో త్రూ అవ్వాలిగా. అవును. పూర్తి కావాలి గదా! అవ్వాలిగా. హ్మ్. మిగతాది ఇట్ వాంట్స్ టు ఎక్స్‌ప్లోర్ యాస్ వెల్. ఓకే. సో, అది ఎక్స్‌ప్లోర్ చేయడానికి కొంత పార్షియల్ డిటాచ్మెంట్ క్రియేట్ అయినప్పుడు ఇట్ స్టార్ట్ సీయింగ్ డిఫరెంట్ థింగ్స్. ఒకేసారి అన్ని డైమెన్షన్స్ కనిపిస్తాయి. ఓకే. అందులో స్పిరిచువల్ డైమెన్షన్స్ ఉంటాయి. నెగెటివ్ అదర్ డైమెన్షన్స్ ఉంటాయి. ఓకే. ఓకే. సో, అలాగా స్పిరిచువల్ డైమెన్షన్స్ కనిపించినప్పుడు దే విల్ ఆల్సో సీ దేర్ యాన్సెస్టర్స్, గురూస్. అప్పుడు హుహు. వాళ్ళు ఏం తెలుసుకుంటారంటే దెర్ ఈజ్ నో సఫరింగ్ యాక్చువల్లీ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ కాల్డ్ జాయ్. ఓకే. అది తెలుసుకుంటారు. అది తెలుసుకున్న వెంటనే చెప్పాను కదా! తెలుసుకోగానే యువర్ థాట్ ఫాలోస్ యాజ్ యువర్ థాట్ గోస్ ఎనర్జీ ఫాలోస్. ఆఫ్ కోర్స్. సో, ఎనర్జీ షిఫ్ట్ అయిపోతుంది. వాళ్ళు ఇంకా డివైన్ బీయింగ్స్‌ని చూడడము, క్వాంటమ్ హ్మ్. బీయింగ్స్‌ని చూడడము, అదర్ డైమెన్షనల్ బీయింగ్స్‌ని చూడడము అంటే చూస్తారు. శరీరాన్ని వదిలి ఆత్మ బయట ఫ్రీగా తిరుగుతుంటదా? లేదు. యాస్ట్రల్ బాడీ ఉంటుంది. అచ్చా! దాన్ని ఆస్ట్రల్ యాస్ట్రల్ బాడీ బాడీ. అంటారు. ఓకే. 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 ఆహా! పార్షియల్ డిటాచ్మెంట్ క్రియేట్ అయ్యి ఇట్ స్టార్ట్స్ ఎక్స్‌పీరియన్సింగ్. ఓకే. అప్పుడు వాళ్ళు ఇవన్నీ చూసి వాళ్ళు ఆ ట్రూత్‌ని శరీరంలోకొచ్చి ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఓహ్! అంటే ఇప్పుడు నేను ఇంకొక రకంగా చెప్పాలి అంటే హీలింగ్స్ ఏవైనా సరే వెన్ యూ డూ ఆన్ ది అదర్ బాడీస్ ఓకే. ఇంటిగ్రేషన్ బికమ్స్ ఇంటూ ద ఫిజికల్ బాడీ. ఓకే. సో హీలింగ్ అనేది జనరల్గా ఎక్కడ జరుగుతుంది? డైరెక్ట్గా ఫిజికల్ బాడీ మీద తక్కువ జరుగుతుంది. హ్మ్. మిగతా బాడీస్లో ఎక్కువ జరుగుతుంది. ఓకే. ఎందుకంటే అక్కడ ట్రూత్ ఉంది. అక్కడ రైట్. వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని పర్సీవ్ చేసుకునేది ఎక్కువగా ఉంటుంది. అక్కడ సెట్ చేస్తే అంతా సెట్ అయిపోద్ది. సెట్ అవుతుంది. ఓహ్! ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ మధ్య అవయవ దానం అనేది చాలా కామన్ అయిపోయింది. దాన్ని ప్రోత్సహిస్తున్నారు కూడా. మరి అది అలా చేస్తే కొందరు ఏమంటున్నారంటే, వీళ్ళ కర్మలు ఎవరైతే అవయవ దానం స్వీకరిస్తారో వాళ్ళకొస్తాయి ఆ కర్మలు షిఫ్ట్ అవుతాయంటారు. నిజమా? కర్మలు షిఫ్ట్ అవ్వండి. ఆ! బాడీ ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే మీ ఎమోషన్స్ స్టోర్ చేసుకుంటుంది. హ్మ్. ఓకే. సో మీ ఫియర్, యాంగ్జైటీ ఇప్పుడు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ జరుగుతోంది అనుకుందాం. హ్మ్. ఆ చుట్టూరా ఏముంటుంది? గిల్ట్, కోపము, యాంగర్ హ్మ్. ఇవి ఉంటాయి. షేమ్. హ్మ్. ఓకే. ఆర్ రెస్ట్‌లెస్‌నెస్. ఓకే. నేనేం చేయలేకపోయానే అనే ఒక రెస్ట్‌లెస్‌నెస్ ఉంటాయి. హ్మ్. సో ఆ ఎనర్జీ ఆ లివర్ ఉంటుంది. ఆ ఎనర్జీ హోల్డ్ చేసుకుంటుంది. రైట్. సో ఇప్పుడు ఆ ఆర్గన్ జనరల్‌గా ఈ ఎనర్జీ హోల్డ్ చేసుకున్న లివర్ ఫ్యాటీ లివర్ అయి ఉంటుంది. హ్మ్. గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫస్ట్ థింగ్ అది డొనేషన్‌కి పనికిరాదు ఓకే. రైట్. కదా! అవును. సెకండ్ థింగ్ అవి లేవు అనుకోండి. సో అది క్లీన్‌గా ఉంటుంది. హ్మ్. అంటే ఏంటి? వెన్ ఇట్ ఈస్ వెరీ క్లీన్ దేర్ ఈస్ నో ఎమోషన్ టు ఇట్. అచ్చా! అది ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవడం వల్ల అంటే ఇప్పుడు మీరు కర్మలను మనం ఆవాహన చేసుకుంటామని చెప్తున్నారు కదా! మన బాడీకి. హ్మ్. ఇప్పుడు యాస్ట్రల్ బాడీ తీసుకొచ్చిన ఏదైతే ఉంటుందో ఎక్స్‌పీరియన్సెస్‌ని మన అవయవాలకి, మన బాడీకి అది అప్లై చేస్తదని చెప్పారు కదా! హ్మ్. చేసినప్పుడు మరి ఇప్పుడు నా గుండె తీసి వేరే వాళ్ళకి పెట్టాం. ఇప్పుడు నా గుండెలో ఉండే ఎమోషన్స్ వాళ్ళకి ఎందుకు ట్రాన్స్‌ఫర్ అవ్వవా? అవ్వవండి. అచ్చా! అవ్వవు. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా! మీరు అంటే మన ఒక శరీరాన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు మన సోల్ దీన్ని ఇలా క్రియేట్ చేసుకుంటుంది ఫర్ మై కార్మిక్ థింగ్స్ అని అనుకుంటుంది. ఓకే. అవునా? అలా బాడీ క్రియేట్ చేసేసింది. సో లివరు, హార్ట్ అవన్నీ. అవును. ఓకే. పలానా టైంకి నాకు ఇది జరగాలి, ఇది జరగాలి, ఇది జరగాలి. ఇది నా లెసన్‌లో నేను ఇది నేర్చుకోవాలి, పడాలి, లేవాలి. ఓకే. సో ఇది క్రియేట్ చేసుకున్నా. ఓకే. దీని చుట్టూరా అవసరమైనట్టు ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు నేను నా శరీరాన్ని వదిలేసినప్పుడు అంటే ఏంటి? అలాంటి బాడీ అసలు డొనేషన్‌కే పనికిరాదంటున్నా. ఓకే. రైట్. ఓకే. ఓకే. ఎ ఎ ఏ ఆర్గన్ డొనేట్ చేస్తారు? ముందు టెస్ట్స్ ఉంటాయి కదా ఆర్గన్స్‌కి. ఓకే. ఇది హెల్తీగా ఉందా? లేదా అని. సో, మొత్తానికి మీరనేదేంటంటే కర్మలనేవి ట్రాన్స్‌ఫర్ కావు. ట్రాన్స్‌ఫర్ కావు. రైట్. కర్మ ట్రాన్స్‌ఫర్ కాదు. ఆ! లిటిల్ బిట్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఆ! ఓకే. ఓకే. ఎందుకంటే ఒక ఇంట్లో ఉండి వెళ్లారు. అవును.
ఆ ఇంట్లో అతని ఎనర్జీ కొంచెం ఉంది. ఓకే. 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 హ్మ్. ఆ ఎనర్జీ కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓకే. కానీ దాన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. దానివల్ల పెద్దగా నష్టం కూడా పెద్ద ఏం లేదు. నష్టమే ఉండదండి ఓకే. దానివల్ల. భయపడాల్సిన అవసరం లేదండి. మోర్ ఓవర్ అవయవ దానం అనేది చాలా బ్లెస్డ్ థింగ్. అందరూ హ్మ్. చేయలేరు కదా! సో, ఇక నెక్స్ట్ మీరు చేసే వాటిల్లో చాలా ఇంపార్టెంట్‌ది ఏంటంటే స్పిరిట్ కమ్యూనికేషన్. హ్మ్. ఆత్మలతో మాట్లాడుతుంటారు మీరు. సో, ఈ ఆత్మలతో మాట్లాడడం అనేది ఎలా జరుగుద్ది మ్యామ్? అవే మాట్లాడతాయండి. మీతో మాట్లాడతాయా? అవే ఇప్పుడు మాట్లాడతాయండి. ఒక సినిమాలో బ్రహ్మానందం చెప్తుంటాడు. హ్మ్. నాగార్జున సినిమాలో. చెప్పరా ఏంటి? ఆ! ఈవిడకేం చెప్పమంటావు? ఆ! ఎక్కడ దాచిపెట్టాను అట్లా అది అది అలా అలాగే ఉండదు. జరుగుద్దా? అలా ఉండదు. హ్మ్. సో, మేము హోమ్ క్లెన్సింగ్స్ చేస్తాం. లేదు అంటే ఇలాగా ఇవి చేస్తాం. ఆహ్, సైకిక్ సోల్ రీడింగ్స్ అవును. చేస్తాము. ఆ! హిప్నోసిస్ చేస్తాం. కాన్‌స్టెలేషన్స్ చేస్తాం. రైట్. ఒకానొక కాన్‌స్టెలేషన్ రీసెంట్‌గానే మేము ఒక వర్క్‌షాప్ హ్మ్. చేసాం. హ్మ్. ది సోల్ రీసెట్ అని. అందులో ఓకే. చివర కాన్‌స్టెలేషన్ చేసాం. ఓకే. అందులో ఒక కాన్స్టలేషన్ అంటే ఏంటి మేడం? అంటే ఒక గ్రూప్ హీలింగ్ లాంటిది. ఓకే. హ్మ్. ఓకే. ఒక గ్రూప్‌ని తీసుకొని ఒక మనిషికే హీల్ చేయడం. ఓకే. గ్రూప్ ద్వారా ఒక మనిషికి హీలింగ్. వాళ్ళకి రోల్స్ ఇస్తాము. వాళ్ళు రిప్రజెంటేటివ్స్‌గా పనిచేస్తారు. అచ్చా! సో, అందులో ఒకళ్ళకి పాస్ట్ లైఫ్ ఉండొచ్చు. ఓకే. అలాగే లేదంటే యాన్సిస్టర్స్ రోల్ రావచ్చు. ఏదైనా రావచ్చు. ఓకే. సో, ఈ క్లయింట్ రోల్ ఒక ఒక ఆమెకిచ్చినప్పుడు, హ్మ్. అప్పుడు ఆమెలో ఉండే సోల్ మాట్లాడింది. హ్మ్. ఆమె సోల్ కాదు. ఆమె ఆరాలో ఉండే ఇంకో స్పిరిట్, ఇంకో సోల్. నేను ఈమెతో ఫలానా టైం నుంచి ఉన్నా. ఇది అందరూ ఒక 100 మంది చూస్తుండగానే జరిగింది. అవునా? ఆ! ఓకే. ఓకే. ఇలాగా ఉన్నా. నేను ఫలానా టైం నుంచి వచ్చా. ఎందుకంటే ఆ టైంలో షీ వాజ్ మై వైఫ్. షీ ఓకే. వాజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ వెరీ వెల్. అందుకని ఈమె నన్ను చంపేసింది ఆ! ఆ లైఫ్ టైమ్‌లో. అచ్చా! గత ఆ! జన్మలో. ఎందుకు అంటే ఐ ఐ వాజ్ బాదరింగ్ హర్ సో మచ్. అచ్చా! ఓకే. అది హ్మ్. అలా జరిగింది. చంపేసింది. సో, నేను ఆమెను వదలలేదు. చూస్తున్నా టైం ఎప్పుడొస్తుందో అని ఆ! చెప్పింది. ఓహ్ సో, మై గాడ్! ఆ స్పిరిట్‌ని రిలీజ్ చేసాం. అంటే ఇదేంటి? ఇది ఎలాగా అంటే ఇది ఇంకొక మనిషిలో నుంచి డైరెక్ట్‌గా మాట్లాడింది మాతోటి. ఆ ఓకే. ఎనర్జీ. తెలియకుండానే వేరే ఆత్మలొచ్చేసి అంటే స్పిరిట్స్ అటాచ్‌మెంట్ అంటూ జరుగుద్దా అండి అట్లా? తెలియకుండా ఏమీ జరగదండి. ఆ! ఓకే. ఇప్పుడు మరి ఈమెకు తెలీదుగా? ఈమెకు తెలుసు. ఈమె ఈమె వచ్చిన ప్రాబ్లమే అది. అచ్చా! ఈమెకున్న ఇష్యూవే అది. నాతో ఎవరో మాట్లాడుతున్నారు. ఓకే. నాకేం అర్థం అవ్వట్లేదు. హ్మ్. నేను మాట్లాడేవన్నీ వాళ్ళు వినేస్తున్నారు. ఓకే. ఓకే. నాతో చెవులో ఎప్పుడూ "నువ్వేం చేయలేవు. నేను వెళ్ళను" ఇలాంటివి మాట్లాడుతున్నారు. అంటే అప్పుడు వి స్పోక్. ఆ రోల్‌ని ఆ అమ్మాయి రోల్‌ని ఇంకొకళ్ళకిస్తే హ్మ్. అంటే ఏంటి ఎవరైతే ఈ రోల్ తీసుకుంటారో వాళ్ళు చాలా నాన్ జడ్జిమెంటల్‌గా ఉంటారు. హ్మ్. వాళ్ళు మాట్లాడారనమాట ఇలాగ. ఓకే. ఓకే. ఇదొకటి. ఇదొక పద్ధతయితే ఇంకోటేంటంటే హోమ్ క్లెన్సింగ్స్ చేసినప్పుడు ఏదో ఒక ఎనర్జీ ఉండిపోతుంది. ఓకే. చాలా రోజులు ఇల్లు వాడలేదు. ఆ! చీకటిగా ఉంది. ఆ! ఎనర్జీస్ గ్యాదర్ అవుతాయి. సో, ఓకే. సినిమాలో చూపించింది కరెక్టే అన్నమాట. కరెక్ట్. పాత బంగ్లాలు అలా ఆహాహా! పోయినప్పుడు శబ్దాలు, గిబ్దాలు ఇవన్నీ. యాహ్! నా దగ్గర అంటే మాకు ఒక ముంబై నుంచి ఒక సుప్రసిద్ధమైన డాక్టర్. ఓకే. ఓకే. ఆమెకి వేరే దగ్గర ఇల్లుంది. అందులో వాళ్ళు 10 రోజులుండి వచ్చేసారు. రాత్రంతా క్లోజ్డ్‌గా ఉంటుంది. నెలల తరబడి క్లోజ్డ్‌గా ఉంటుంది. వాళ్ళొక 6 నెలలకెళ్ళి 10 రోజులు ఉండి వస్తారు. దానికోసం వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. ఓకే. ఒకరోజు వాళ్ళ కింద వాళ్ళు కాల్ చేసి వీళ్ళకి, "ఏంటి ఎందుకు ఊరికే సౌండ్స్ చేస్తున్నారు? అదే పనిగా మ్యూజిక్ ఎందుకు పెడుతున్నారు?" వాళ్ళు అక్కడ లేరు. ఎవరు లేరు. "మాకు పైనుంచి చాలా శబ్దాలొస్తున్నాయి. మేము మీద న్యూసెన్స్ కేస్ పెడతాం." హ్మ్. "మేము లేమురా బాబు" అంటే, "మీరు లేకుండా మ్యూజిక్ ఎలా వస్తుంది?" వీళ్ళకి మతిపోయింది. వాళ్ళకి మతిపోయింది. సో, హ్మ్. అప్పుడు షీ కేమ్ టు అస్ సేయింగ్ దట్ ఓహ్ మై హోమ్ గాడ్! క్లెన్సింగ్ కావాలి నాకు. ఆ! సంథింగ్ ఈస్ రాంగ్ దేర్ హ్మ్. అని. సో, అప్పుడు ఆ క్లియరెన్స్ చేసిన తర్వాత ఇట్స్ ఆల్ ఫైన్ నౌ. ఓకే. అప్పుడు మాట్లాడతాం. ఎవరమ్మా నువ్వు? అచ్చా! అచ్చా! ఎందుకొచ్చావు? ఆ! ఎలా వచ్చావు? నీ బాధేంటి? నువ్వెందుకు ఇక్కడ ఉండిపోయావు? ఇది నాదే ఇల్లు. ఇలా చెప్తాయి. హ్మ్. నాదే ఇది. నువ్వెందుకొచ్చావు? నిన్నెవడు పిలిచాడు? ఇలాగే మాట్లాడతాయి. ఓకే. సో, దట్స్ ఫైన్. అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అంటే 2 రకాలుగా చూడొచ్చు.
వామ్మో ఇవన్నీ ఉన్నాయా అని భయపడొచ్చు. అవును. దీని ఎజెండా భయాన్ని క్రియేట్ చేయడం కాదు, అవేర్నెస్ని క్రియేట్ చేయడం. ఇవి కూడా ఉంటాయి, ఓకే. జస్ట్ బీ కేర్ఫుల్. ఇప్పుడు అవి మిమ్మల్ని ఏం చేయవండి? మీరు మాట్లాడుతుంటే కదా అవి అంటే ఈవిల్ మేము స్పిరిట్స్ డివైన్ అయితే ఇన్వొకేషన్స్ చేసుకుంటామండి. అయితే ఇది నేను అడిగాను వన్ ఆఫ్ ది సెషన్స్లో, నాకు నేనే సెషన్స్ చేసుకున్నా. అచ్చా. నాకే ఎందుకు ఇలాగా, నేనెందుకు ఐటీ నుంచి ఇలాగా ఉమ్. ఇదేంటి భూతాలను వదిలించే దానిలాగా తయారయ్యాను అవునా? అని. భూత వైద్యురాల్లాగా. అదే నాకు నేనే సెషన్ చేసుకున్నప్పుడు అడిగా. ఉమ్. దే టోల్డ్ 14 లైఫ్స్ నుంచి ఐ బీన్ డూయింగ్ దిస్ హీలింగ్ వర్క్. ఓ, మీరు సో నాకు తెలియకుండానే ఐ హ్యావ్ క్రియేటెడ్ డిఫరెంట్ ఎనర్జీ ఓకే. విచ్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్, బట్ ది స్పిరిట్స్ ఆర్ అవేర్ ఆఫ్ మేబీ. ఓకే. సో మాకైతే ఇష్యూ ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. ఓకే. టచ్ ఇప్పుడు ఆత్మలతో మీరు మాట్లాడుతున్నప్పుడు లేదంటే ఆత్మలు వాళ్ళకి రావు మీలోకి రావు. సో కొన్ని మీడియేషన్ చేస్తుంటారు కదా, అంతే. ఆ మీడియేషన్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళలాగా మాట్లాడడం, ఇట్లా ఊగిపోవడం, ఎరా ఇట్లా ఊగము, హా, ఇట్లాంటివి ఉంటాయా? కొంచెం ఉంటాయండి, కానీ నాట్ మ్మ్. కంప్లీట్లీ, అవునా? కొంచెం ఉంటాయి. అది ఆ. ఎప్పుడంటే కాన్స్టిలేషన్ చేసేటప్పుడు వస్తుంది. ఓకే. ఆ టైంలో మిమ్మల్ని చూడలేమేమో ఇంకా. అలా ఏం లేదండి, మ్మ్. ఇట్స్ ప్రెటీ నార్మల్గా ఉంటాము. ఆ. కానీ అలాగా వచ్చినప్పుడు వాటి ఎమోషన్ని మనం ఫీల్ అవుతాం. అది నేను అనేది. ఎక్స్ప్రెషన్ అనేది మనదే, వాటిది కాదు. ఓకే. ఓకే. వాటి ఫీలింగే మీ ఎక్స్ప్రెషన్ కదా. లేదు అలా తీసుకోము. ఆ. ఓకే, అయిపోతుంది అది న్యాచురల్ గానే. Okay. కానీ వి స్టాప్ దేర్ అండ్ దెన్ వి సీ. మ్మ్. ఇంకొకటి ఏంటంటే ఆత్మలు శరీరంలోకి రావడము అనేది కొంచెం వెరీ రేర్. అచ్చా. అవునా? జనాలు అనుకుంటారు ఆత్మ ఆవహించేసింది అని. పొసెషన్ అనేది రేర్, అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు. ఓకే. ఆరాలోకి వస్తాయి, ఆరాలోకి వస్తాయి. ఆరా వరకు వస్తాయి. ఆరాలో ఫుడ్ తింటూ ఉంటాయి. మ్మ్. మనం పర్మిషన్ ఇవ్వకుండా ఏది మన ఆరాలోకి శరీరంలోకి రాదు. ఓ. పర్మిషన్ ఏంటి? భయము, దాని వైపు ఉండే ఆలోచన. ఓకే. వస్తుందేమో, మ్మ్. పోదేమో, అమ్మో నేను ఈ సినిమా చూసా ఇలాగే నాకు కూడా అవుతుందేమో, పక్క వాళ్ళకి ఇలా అయిందిట, అమ్మో నాకు కూడా వస్తుందేమో. ఈ జాతరలలో ప్రొసెషన్స్ లో కూడా కొందరు శివన్ దూలుతుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? కొంతవరకు ట్రూత్ ఉంటుందండి, కొంత అచ్చా. ఎనర్జీ యాక్సెస్ చేస్తారు. ఇది ఎనర్జీ యాక్సెస్, ఓకే. కంప్లీట్గా తీసేసుకోవడం కాదు, ఎనర్జీ యాక్సెస్ చేస్తారు. ఓకే. కొంత దే హ్యావ్ దేర్ హిస్టరిక్ స్టఫ్ గోయింగ్ ఆన్. అంటే అది ఫిజికల్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ మెంటల్ ఇష్యూస్ వల్ల కూడా ఇది జరుగుతుంది. కానీ ఇది 100% అదే అని చెప్పలేము. ఓకే. ఓకే, రెండు ఉంటాయి, అచ్చా, రెండు రకాలు ఉంటుంది. రెండు ఉంటాయి. కానీ అచ్చా. జాగ్రత్తగా మనకి తెలిసిపోతుంది, ఓకే. మనకే అర్థమైపోతుంది. మరి ఓ, నిజంగా లేదు. దేవుడు వచ్చారా, ఆ, ఏదైనా ఆత్మ ఆవించిందా, ఊరికే యాక్టింగ్ చేస్తా తెలిసిపోతుంది. అన్ని తెలిసిపోతుంది. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. రైట్. ఇప్పుడు మీరు ఇల్లు క్లెన్జింగ్ చేస్తా అంటున్నారు, స్పిరిచువల్ క్లెన్జింగ్ చేస్తారు కదా, అందరికి సాధ్యం కాదు కదా. అలా కాకుండా ఇప్పుడు రెంట్ ఇండ్లలో ఉంటారు, కొన్ని వందల మంది వస్తుంటారు పోతుంటారు ఒక్కో ఇంట్లోకి. ఎవరున్నారు, వాళ్ళు ఎవరు చచ్చిపోయారు, ఎవరు పోయారు మనకి ఏం తెలియదు. మనం డబ్బులు ఇస్తాం, రెంట్కుంటుంటాం. ఒక్కో ఇంట్లో మంచిగా అనిపిస్తుంటుంది మనకి, ఒక్కో ఇంట్లో చాలా బ్యాడ్గా ఫీల్ అవుతుంటాం. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే రెంట్ ఇండ్లలో ఉండే వాళ్ళకి ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఇది. సో ఈ క్లెన్జింగ్ అనే ప్రక్రియ మీ దాకా రాకుండా అంటే ఎవరైతే ఉంటున్నారో ఆ ఇంట్లో వాళ్ళు చేసుకోవడానికి ఏమైనా సింపుల్ రెమెడీస్ ఉంటాయండి? చెప్తామండి. 90% మా దాకా రావద్దనే ఓ చెప్తాం. గ్రేట్ గ్రేట్. ఎందుకు ఇంకా మీరు ఎక్కడ లేదు నేను అలా చెప్పను, నాకు ఫోన్ చేస్తేనే చెప్తా అంటారేమో లేదు అనుకున్నాను. లేదండి, అలా ఓకే. లేదు. ఓకే, ఏంటవుతుంది అంటే కామన్ మ్యాన్ ఎవరికైనా సరే ఈ సమస్య కామన్. ఓకే. ఓకే, రెంట్ ఇంట్లో ఉండొచ్చు, సొంత ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడైనా సరే ఎనర్జీస్ అనేవి సరిగ్గా ఉండకపోతే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి మనకి, చిన్నప్పటి నుంచి తెలిసినవే చేసినవే. వెరీ ఫస్ట్ థింగ్ వెంటిలేషన్. ఓకే. వెంటిలేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఓకే. రైట్. డోర్స్ ఓపెన్ చేసుకుని సన్ లైట్ అనేది సెకండ్ థింగ్. ఎక్కడ పడుతుందండి అపార్ట్మెంట్ లో సన్లైట్ అనేది? పడుతుంది, So, పడే luxury. అపార్ట్మెంట్స్ లేదనుకోండి, సరే ధూపం వేసుకోండి. అచ్చా, రైట్. ధూపము ఈవినింగ్ టైంలో ధూపం వేసుకోండి. Okay. మేము క్లెన్సింగ్ సాల్ట్స్ అని, క్లెన్సింగ్ క్రిస్టల్స్ అని కూడా Oh. అప్పుడప్పుడు ఇస్తూ అచ్చా. ఉంటాం. ఓకే. సో మా వర్క్షాప్స్లోనే అవైలబుల్ చేస్తాము, అవి తీసుకుంటారు. ఓకే. ఓకే, అవి ఎలా వాడాలి ఏంటి అనే గైడెన్స్ అనేది తర్వాత ఇస్తాం. ఓకే. లేదు అంటే ఇప్పుడు మంత్రా చాంటింగ్, ఇంట్లో మంత్రా చాంటింగ్ చేస్తూ ఉంటే
అప్పుడు కూడా నెగిటివిటీకి ఇది ఉండదు. ఇంకా ఇంకా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మనస్తత్వం. ఓకే. సంతోషంగా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిమెలిసి ఉన్నప్పుడు ఎనర్జీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ ఎనర్జీ ఎక్స్పాన్షన్లో ఇవేమి ఉండలేవు. ప్రేమ ఎక్కడుందో అవి పారిపోతాయి. ఓకే, కానీ అది ఎక్కడ ఉంటుందండి ప్రేమ? అవును, మనల్ని మనం ట్రాన్స్ఫార్మర్స్ గా తయారు చేసుకోవాలి. ట్రాన్స్ఫార్మర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. ఏదైనా చేయొచ్చు, మంత్ర చాంటింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇవి ఎవరి చేతుల్లో ఉండేవే కదా. లేదు అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టా ఓపెన్ చేసిన రకరకాల హారతులు, రకరకాల ఇవి చెప్తూ ఉంటారు. ఓకే, కానీ సింపుల్గా చేసుకునేవి ఇలాంటి వాటిల్లో మీ అందుబాటులో ఉండేవి ఎల్లో మస్టర్డ్, బ్లాక్ మస్టర్డ్ ఇవి ఉంటాయి కదా, కర్పూరము, లేదంటే ఇవి లవంగాలు, లేదు అంటే ఇదేంటి సాంబ్రాణి. బెస్ట్. ఓకే, ఈజీ, అన్ని చోట్ల దొరుకుతుంది. బొగ్గులు లేవు, సరే కొబ్బరికాయ పీచు ఉంటుందా, దాని మీదనే వేసుకోవచ్చు. ఓకే, ఎలాగైనా వేసుకునైనా సరే ఇంటి చుట్టూ తిప్పండి. ఓకే, ఆ పొగని బయటకు కూడా వెళ్ళేటట్టు చూసుకోండి, అందులోనే ఉంచుకోకుండా. ఓకే, సో ఇవన్నీ కూడా బేసిక్ టిప్స్. అలాగే రోజు ఒక దీపం పెట్టడం ఇంపార్టెంట్ అండి. ఓకే, లైట్ ఉన్న చోట డార్క్ లేదు. సూపర్ అండి. మీరు ట్రిపుల్ హెచ్ అని ఒక టెక్నిక్ తో గత జన్మలో మనం ఏంటి అనేది తెలుసుకుంటారు కదా, ఎట్లా చేస్తారు మేడం అది? సో ఈ హెచ్హెచ్హెచ్ ట్రిపుల్ హెచ్ హోలిస్టిక్ హీలింగ్ హిప్నోథెరపీ, ఇందులో పాస్ట్ లైఫ్ అనేది ఒక్క కాంపోనెంట్ అంతే. ఇందులో పాస్ట్ లైఫ్తో పాటు డివైన్ గైడెన్స్, తర్వాత లైఫ్ బిట్వీన్ లైఫ్స్, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు రిసీవ్ చేసుకోవడానికి, అసలు అటుపక్క లైఫ్ ఎలా ఉంటుంది, మనిషి ఏం పర్సీవ్ చేసుకుంటున్నాడు, ప్రీ బర్త్ ప్లానింగ్, ఇన్నర్ చైల్డ్ హీలింగ్. సో ఇలాగా రకరకాల థింగ్స్ అన్నమాట. పార్ట్స్ థెరపీ అంటే మీలో కోపం ఉందా, సంతోషం ఉందా, అలాగే డిసీజ్ ఉందా, వాటితో మాట్లాడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరైనా సమస్యతో వచ్చినప్పుడు వీ టెల్ దెమ్, మీకు ఈ సెషన్ అవసరం, లేదా ఇది అవసరం, ఇది అవసరం. ఓకే, సో ఇలా చెప్పినప్పుడు వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ ఇంటరాక్షన్ సమస్య చెప్తారు, తర్వాత డీప్ ఇంటరాక్షన్, ఆ సమస్య చుట్టూ వాళ్ళ లైఫ్ ఎలా గడిచింది అంటే మీరు చూసేది మీ లైఫ్లో మీరు ఒక పర్సెప్షన్తో చూస్తే బయట నుంచి నేను చూసేది ఇంకొకలాగా చూస్తాను. ఓకే, సో నేను ఇంకే రకంగా మీకు హెల్ప్ చేయగలను అని చూడడానికి ఐ వాంట్ టు నో ద డీటెయిల్స్ అరౌండ్ ది ఇష్యూ. ఓకే, అది డీప్ ఇంటరాక్షన్. ఆ తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఇంటేక్ ఫార్మ్స్ ఉంటాయి. సో ఆ ఇంటేక్ ఫార్మ్స్ అయిన తర్వాత ఆ మనిషిని సజెషన్స్, హిప్నాటిక్ సజెషన్స్ ద్వారా సెషన్లోకి అంటే ట్రాన్స్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ అంటే ఆల్ఫా స్టేట్. ఆల్ఫా, ఈ ట్రాన్స్ అంటే ఏంటి, హిప్నాటిక్ స్టేట్ అంటే ఏంటి అంటే ఇది ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. చాలా మంది ఎలా అనుకుంటారంటే హిప్నోసిస్ లోకి తీసుకెళ్తున్నారు అంటే మనల్ని పడుకోబెడతారు, వీళ్ళు మన ఏటీఎం కార్డులన్నీ పిన్ కోడ్లన్నీ తీసేసుకుంటారు. అది జరగదు, అది జరగదు. ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, ఇదే ఎక్కువ ఉంటారు. మిత్స్ ఇవన్నీ హిప్నోసిస్ మీద మిత్స్. సో అలాగా ఆ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళినప్పుడు యు ఆర్ ఇన్ ది ఆల్ఫా, తర్వాత స్లోగా తీటా, తర్వాత డెల్టా, ఇలా స్టేట్స్లో ఉంటారు. ఇలా స్టేట్స్లో ఉన్నప్పుడు మీ సబ్ కాన్షియస్కి యాక్సెస్ దొరుకుతుంది. ఎలా అంటే మీ ఆస్ట్రల్ బాడీ అనేది ట్రావెల్ చేయడం జరుగుతుంది. జరిగి అది రకరకాల లైఫ్ టైమ్స్కి, టైమ్ లైన్స్కి, మనకంటే నిన్న పాస్ట్, ఈరోజు ప్రెసెంట్, రేపు ఫ్యూచర్. మన సోల్కి అలా కాదు, నిన్న ఈరోజు రేపు ఒకటే. నిన్నటి హోంవర్క్ ఏముండదు, నిన్న హోంవర్క్ నిన్న చేయలేదు, అది ఈరోజు కూడా చేస్తున్నా, ఈరోజు చేస్తే రేపు హోంవర్క్ తగ్గుతుంది. సింపుల్ కాన్సెప్ట్. అంటే దానికి నిన్నటిది చేస్తుంది, ఈ రోజుది చేస్తుంది, రేపటిది కూడా చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద నౌ. ఎవ్రీథింగ్, దానికి భూత భవిష్యత్తు వర్తమానం ఏముండవు. ఓకే, సో అందుకని అది ఇలా యాక్సెస్ చేయగలదు.
యాక్సెస్ చేసి అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే. దాని ప్రకారంగా వచ్చే ఇన్ఫర్మేషన్ని బట్టి ఉమ్, ఆ వాళ్ళకుండే సమస్యని బట్టి నేను ముందే డిసైడ్ చేసుకుంటా. ఇది Okay. పాస్ట్ లైఫ్ ఒకటే సరిపోతుందా, ఇన్నర్ చైల్డ్ కావాలా, వీళ్ళ యాన్సిస్టర్స్ అందరినీ పిలిచి సోల్ కౌన్సిలింగ్ ఏమైనా ఇవ్వాలా, ఉమ్, లేదంటే ఇంకేమైనా చెయ్యాలా. ఇది నా నా గైడెన్స్, నాకు వచ్చిన వాళ్ళ స్పిరిట్స్ గైడ్స్ Correct, చెప్పిన correct, దాన్ని బట్టి అవును. నేను ఆ సెషన్ని రన్ చేసి వి బ్రింగ్ ఇట్ టువర్డ్స్ అ లాజికల్ ఎండ్. కాదండి, మీ దగ్గరికి ఎవరన్నా దొంగను, లేదంటే హంతకుడు, రేపిస్టు, ఒక ఉగ్రవాదు అట్లాంటి సోల్ వచ్చింది అనుకోండి, అది తెలిసిపోతుంది మీకు. నమస్కారం పెడతాండి. అంతేనా? పారిపోతా. లేదు, అంటే అలాంటి వాళ్ళు కంప్లీట్గా సరెండర్ అయి వస్తే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అచ్చా, ఓకే. వాళ్ళు వాళ్ళ తప్పుని తెలుసుకుని ఇంకా మారి వస్తే అలాంటి వాళ్ళకి హెల్ప్ అందించడం అవసరం. ఓ, సో ఎవరైనా సరే, నేనే కాదు, దయతో ఏ మీరు హీలర్ చేస్తారు. అయినా సరే ఉమ్, ఓకే. కానీ వాళ్ళు అది ఒప్పుకోవాలి రైట్, అండ్ మేము చెప్పింది అర్థం చేసుకుని దిగాలి. ఓకే, got it. ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు తక్కువ మేము ఎక్కువ కాదు. ఉమ్, దీని ఉద్దేశం ఏంటి అంటే హెల్పింగ్ ఇన్ ది రైట్ డైరెక్షన్. ఓకే. ఓకే, సో ఇలాగా అలాంటి వాళ్ళు రారండి ఫస్ట్, అచ్చా, రారు. ఓకే. ఓకే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే జైల్లో ఉన్న ఖైదీలకి మెడిటేషన్స్ నేర్పిస్తారు, అవును, వాళ్ళకి కూడా కొన్ని మోటివేషనల్ టాక్స్ అవన్నీ ఇప్పిస్తారు. అవును, ఎందుకు ఇప్పిస్తారు? వాళ్ళకి హెల్ప్ అది. ఓకే, ఇది అంతే కదా రైట్. కదా. సో కానీ దే హ్యావ్ టు రియలైజ్ దట్ దే హ్యావ్ డన్ దిస్ థింగ్ అండ్ దే వాంట్ టు చేంజ్. ఆ ఇంటెన్షన్ లేకపోతే ఇంకా ఏం చేయలేము, ఎవరే చేయలేరు. వాళ్ళే కాదు, ఇంకొకటి చెప్తా, వాళ్ళే కాదు, మామూలుగా ఉన్న వాళ్ళు కూడా ఇఫ్ దెర్ ఈజ్ నో ఇంటెన్షన్ టు చేంజ్, ఓకే, ఎవరో ఏం చేయలేం. వాళ్ళేం తక్కువ కాదు అప్పుడు, అంతే కదా. అదేలేండి, అవును. అంటే సోమాటిక్ హీలింగ్ అని ఇంకొకటి చేస్తారు కదా మీరు, సోమాటిక్ థెరపీ. అదేంటి మేడం? అంటే ఇప్పుడు శరీరంలో ఇమోషన్స్ ఉంటాయి కదా, అవును, అవి మన మసిల్ మెమరీ లాగా ఉంటాయి. జాయింట్స్ లో, మజిల్స్ లో మెమరీ స్టోర్ అవుతుందా మెమరీ లాగా memory? క్రియేట్ అవుతుంది. సో కొన్ని బ్రెత్ టెక్నిక్స్, ఓకే, కొన్ని యోగిక్ ఆసనాస్ ఓకే, ఆర్ ఏమంటారు స్ట్రెచెస్, వీటి ద్వారా ఆ మెమరీని కొంచెం కొంచెంగా రిలీజ్ చేయొచ్చు. ఇది ఫిజికల్ గానే చేస్తాం యూజువల్ గా. ఓకే, సో ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. ఇలా Okay. చాలా రకరకాల చిన్న చిన్న వర్క్ షాప్స్ చాలా చేస్తూ ఉంటాం అవునా, ఓకే, ఫర్ ది Super. బెనిఫిట్ ఆఫ్ పీపుల్. రైట్. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఈ మధ్య విడాకులు ఎట్లా జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు కదా, మాట్లాడితే విడాకులు తీసుకుంటున్నారు. అంటే మనకు వచ్చిన జీవిత భాగస్వామి ఇట్లా మనల్ని ఏడిపిస్తున్నాడు, గొడవ పడుతున్నాడు, కొడుతున్నాడు, తాగొస్తున్నాడు అంటే వెంటనే విడాకులు తీసుకోవాలా, లేదంటే ఇది మన గత జన్మ తాలూకు ప్రభావం వల్ల మనకి ఇలాంటి శిక్ష విధించాడు దేవుడు అని సరిపెట్టుకోవాలా? ఏం చేయాలి అసలు? ఈ రెండు చేయకూడదు. Okay. ఫస్ట్ మనం ఎలా ఉన్నాము అని ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, బికాస్ ఏదైనా మన రియాలిటీలోకి వచ్చింది అంటే అది ఒక లెసన్ అవ్వచ్చు, ఓకే, లేదా మనం క్రియేట్ చేసే రిఫ్లెక్షన్ అవ్వచ్చు, రైట్, అంతే కదా. అవును, సో ఫస్ట్ చేయాల్సింది మనం ఎలా ఉన్నాము, నా నుంచి ఏం ఎమోషన్ వెళ్తోంది, ఓకే, ఏం ఎనర్జీ వెళ్తోంది, నా ద్వారా ఏది క్రియేట్ అవుతోంది, ఓకే, ముందు నన్ను నేను సరి చేసుకోవాలి. ఓకే, ఇవి సరి చేసుకున్న తర్వాత అప్పుడు అటువైపు నుంచి ఇంకా మారలేదు అంటే అప్పుడు దాని కార్మిక్ రీజన్ తెలుసుకోవాలి. ఓకే, తెలుసుకోవాలి, రైట్. ఓకే, 90% ఎవరు చెయ్యరు అసలు. ఓకే, ఫస్ట్ థింగ్ ఇంట్రోస్పెక్ట్ కూడా చేసుకోరు. అమ్మో, అది అసలే చేసుకోరు. అది దట్ ఈస్ ద హార్డెస్ట్ స్టెప్. ఎందుకంటే నన్ను తప్పుగా చూసుకోను, అంతే కదా. నేను ఎప్పుడు లైటే, నేను షాడో కాదు. ఓకే, దట్ ఈస్ ది పర్సెప్షన్. సో అది అయిన తర్వాత కార్మిక్ లెసన్ ఏంటి చూసుకోవాలి. ఏదో ఒక సెషన్ ద్వారా మా దగ్గర, వేరే వాళ్ళ దగ్గర ఎవరు అందుబాటులో ఉంటే, బోల్డ్ మంది హీలర్స్ ఇప్పుడు అందుబాటులో ఉంటే వాళ్ళ దగ్గర తెలుసుకోవచ్చు. ఇది కూడా తెలుసుకుని మనం ఇవ్వాల్సిన 100% ఇచ్చిన తర్వాత ఆ మనిషి మారలేదు అంటే దట్ పర్సన్ ఈజ్ నాట్ ఫర్ యూ.
అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. అప్పుడు డిసైడ్ చేసుకోవాలి. ఓకే. అంతే కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక హస్బెండ్ అయినా వైఫ్ అయినా, ఉమ్, వైఫ్ ఇంటికి వస్తే జోరీగే, అవును హస్బెండ్ కొడుతూనే ఉంటాడు. అవును ఇలాంటి థాట్ ప్రాసెసెస్కి అలవాటు పడ్డారు. ఒకటి వీళ్ళది సమస్య వీళ్ళకుంటే పక్క వాళ్ళని చూసి వీళ్ళు ఇంతే అనుకుంటారు. అవును. ఓకే, సో దానివల్ల వీళ్ళు ఆలోచించుకోలేరు. ఓకే. దే కెనాట్ థింక్ అబౌట్ అవును దెమ్సెల్వ్స్. అవును వాళ్ళని వాళ్ళ అద్దంలోనే చూసుకోవడానికి ఇష్టపడరు. అవును. సో ఇలాంటి వాళ్ళు ఫస్ట్ టేక్ ఎ స్టెప్ బ్యాక్. ఏ సమస్య వచ్చినా టేక్ ఎ స్టెప్ బ్యాక్. ఫస్ట్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే రైట్. అదైతే సో ఇదంటే ఇంత ఇది దూరం మామూలుగా బాబాలు చెప్తారు, మీరు అదే చెప్తే ఎట్లా? ఏం కావాలి ఇట్లా మరి? అంటే ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి అని బాబాలు చెప్తారు, మ్మ్. వినేసి వస్తారు, మళ్ళీ ఎప్పటిలాగే చేస్తారు. మ్మ్. సో మీరు హీల్ చేయాలిగా. మేము హీలింగ్ కూడా ఇస్తామండి. ఇస్తారు అదే కదా, కదా ఈ అదే సెషన్స్ అంటున్నా. ఉంటాయి కదా. ఓకే ఈ సెషన్స్ లో ఈ ఏ సెషన్ అవసరం అవుతుందో చూసి, ఓకే. ఇప్పుడు నేను చెప్పాను కదా కార్మిక్ లెసన్ తెలుసుకోవాలి అని, అవునవును. అప్పుడు అచ్చా, అది అదే మీ సెషన్ లో అదొకటి సెషన్ లో ఉంటుంది. ఓకే వస్తుంది కదా. రైట్. ఏ 3 సెషన్స్ లో ఏ సెషన్ తీసుకున్నా ఇవన్నీ వస్తాయి. ఓకే ఓకే సో అది వాళ్ళకి ఏది ఫీజబుల్ అనేది మేము చూసి ఇస్తాము. వండర్ఫుల్. అందులో హీలింగ్ కూడా జరుగుతుంది. ఓకే. ఒకానొక క్లయింట్ ఇలాగే మ్మ్. యుఎస్ నుంచే అనుకుంటా, యూకే నుంచో గుర్తులేదండి, చాలా కాలం అయింది. మ్మ్. సో ఇలాగే వచ్చారు, ఐ వాంట్ డివోర్స్. ఓకే. ఈజీ కదా అది, అక్కడైతే ఇంకా ఈజీ, అవును. డివోర్స్ అని వచ్చారు. మ్మ్. సో ఈ కార్మిక్ లెసన్ అనేది వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, మ్మ్. దే ఆర్ మెంట్ టు ఫైట్ విత్ ఈచ్ అదర్. వాళ్ళకి ఆ రోజు ఇద్దరిని నాగ్ చేసుకోవడం అనేది వాళ్ళకి దట్ ఈస్ ది కార్మిక్ లెసన్ దట్ దే Okay. హ్యావ్ కాంట్రాక్టెడ్, సోల్ కాంట్రాక్ట్. ఓ అచ్చా, ఓకే, సూపర్. అది అయిపోయింది. ఇప్పుడు పాయింట్ ఏమైందంటే ఆ సోల్ కాంట్రాక్ట్ అప్పటికే అయిపోయింది, ఓ అయిపోయింది. 2 సంవత్సరాల్లోనే అయిపోయింది. ఆ, కానీ వీళ్ళ నర్వస్ సిస్టము, వీళ్ళ శరీరము, బయాలజికల్ సిస్టము దానికి అలవాటు పడిపోయి దే కెప్ట్ కంటిన్యూయింగ్, ఓకే. దే కెప్ట్ ఆన్ డూయింగ్ ఇట్. ఇందాక క్యాన్సర్ ఎలాగైతే నేను 5 సంవత్సరాల క్రితం వెళ్ళిపోవాల్సింది అవును, అనుకుందో, అవును. ఈ సోల్ కాంట్రాక్ట్ అయిపోయింది కానీ వీళ్ళు మాత్రం కంటిన్యూ అవుతున్నారు. దేవుడా. సో సెషన్ చేసినప్పుడు మాకు ఇది సోల్ కాంట్రాక్ట్తో మాట్లాడాం. ఏంటమ్మా ఎప్పటి వరకు ఉన్నావు నువ్వు అని. నాది అయిపోయింది, నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతా. నన్ను వీళ్ళు నాకు కార్డ్ కట్ చేయించండి అని చెప్తే కార్డ్స్ కట్ చేయించేసాం. విత్ ఇన్ ఎ వీక్ దే ఆర్ బ్యాక్ టు నార్మల్. కానీ వాళ్ళకి పోస్ట్ ఇంటిగ్రేషన్ ప్రాక్టీస్ ఇస్తాం. అచ్చా, అంటే మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎలా పర్సీవ్ చేసుకోవాలి. ఓకే. అతను అరవగానే నువ్వు అరవకు, ఆగు, నువ్వు ఎందుకు అరుస్తున్నాడో చూడు, నువ్వేం కానీ చేయగలవో చూడు. వాళ్ళు అరుస్తే వీళ్ళు కరుస్తారు, అలా అదే ఉంటుంది. కదా. సో అలాంటి ఎక్సర్సైజెస్ ఇస్తాము. ఓహో. ఇవి ఏంటంటే నర్వస్ సిస్టమ్ని రీసెట్ చేస్తాయి, బయాలజికల్ మెమరీని వైప్ ఆఫ్ చేస్తాయి. వావ్, అప్పుడు దే వర్క్, Okay. దోస్ థింగ్స్ వర్క్. సూపర్. లేదు అంటే కొన్ని మ్మ్. స్ట్రాంగ్ గా ఉంటాయి కదా, అవును, ఇక వాటిని వదిలేస్తారు. వదలమండి, వాళ్ళు మళ్ళీ ఏదోలాగా వస్తారు, మీరు- వాళ్ళు మమ్మల్ని వదలరు. అచ్చా, ఓకే ఓకే. రైట్. ఇంకొకటి, శైలజ గారు అంటే డిఎన్ఏ యాక్టివేషన్ అనేది ఒక చాలా ఫేమస్. ఏంటి మేడం ఈ డిఎన్ఏ యాక్టివేషన్ ఏంటి, నాకు అర్థం కాల. సో మనకి మన శరీరంలోనూ 12 పోగులు డిఎన్ఏ ఉందండి. 12 పోగుల డిఎన్ఏ. మ్మ్. ఓకే. 2 పోగులు మన శరీరాన్ని నడపడానికి, మన ఎన్విరాన్మెంట్ని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉపయోగపడితే, మ్మ్. మిగతా 10 డార్మెంట్గా ఉంటాయి. మ్మ్. అంటే ఒక హ్యూమన్ ఫార్మ్ అయినప్పుడు ఈ Hmm. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ స్ట్రాండ్స్ ఆర్ ఇవేవైతే ఉన్నాయో మనకి Hmm. డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి వచ్చాయి. ఓకే. అంటే ఇందులో ఏమేమి ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, అబండెన్స్ ఉంది, మ్మ్. చాలా హెల్త్ ఉంది, జాయ్ ఉంది, ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే. ఓకే, సో ఇది వచ్చిన తర్వాత మన యాన్సెస్టర్స్ లీనియేజ్ నుంచి మెల్లిమెల్లిగా కిందకు వచ్చింది. అవును. అదేమైంది, ఓవర్ రైట్ అయింది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ద్వారా, కండిషన్స్ ద్వారా అది డిఎన్ఏ అనేది దాని ఎక్స్ప్రెషన్ మార్చుకుంది, జీన్ Okay. ఎక్స్ప్రెషన్ మార్చుకుంది. రైట్. డిసీజెస్ అనేవి హెరిడిటరీగా కనిపిస్తున్నాయి. అవును. ఓకే, సో ఇందులో ఈ స్పిరిచువల్ డిఎన్ఏ అంటే ఈ 10 స్ట్రాండ్స్, మిగతాది ఏదైతే డార్మెంట్గా ఉందో దాన్ని యాక్టివ్ చేసుకున్నప్పుడు యు ఆర్ ది ఫుల్లెస్ట్ హ్యూమన్ బీయింగ్.
ఇది ఎప్పుడు యూజువల్గా మనం చేసుకోకుండానే జరుగుతుంది అంటే ఎవరికైనా సరే కుండల్ని యాక్టివేషన్ జరిగినప్పుడు ఇది జరుగుతుంది. ఓకే. ఓకే. సో అది దాన్ని యాక్టివ్ చేసుకోవడం అంటే స్ట్రాండ్ బై స్ట్రాండ్, ఓకే, కోడ్ బై కోడ్ అలాగా యాక్టివ్ చేసుకుంటూ ఏది అవసరమో దాన్ని ఉంచుకుని ఏది అనవసరమో దాన్ని క్లోజ్ చేసుకుంటూ వెళ్ళడం డిఎన్ఏ యాక్టివేషన్ అన్నమాట. ఇది చిన్న వర్క్ షాప్ అండి. ఇది కూడా వర్క్ షాప్ లో చేస్తాం. సో మీరు ధ్యానంలో ఇతర నక్షత్ర మండలాలకి ఇతర లోకాలకు వెళ్తుంటారు కదా, సో అక్కడ ఎట్లుంటది మేడం? ఇక్కడే డబ్బులు, రాజకీయ నాయకులు అన్ని అలాగే ఉంటాయా, వేరే ఉంటుందా? రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఉంటారు, కానీ వీళ్ళందరూ ఒకరి కోసం ఒకరు పనిచేస్తారు మనలాగా. ఓకే. సో అంటే అక్కడ జాయ్ అనేది గ్రోత్ మైండ్ సెట్, హెల్ప్ మైండ్ సెట్. ఓకే, ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఇంకో నలుగురు వచ్చి ఇంకొంచెం ఎదగరా, నువ్వు ఎదిగితే మాకు కూడా హెల్ప్ అవుతావు. ఓకే, ఇలాంటి మైండ్ సెట్ లో ఉంటారు. ఓకే, ఇప్పుడు ఎర్త్ అనేది ఒక స్కూల్ కదా. సో ఈ ఎర్త్ ని క్రియేట్ చేసినప్పుడు డిఫరెంట్ డైమెన్షన్స్ నుంచి డిఎన్ఏ స్ట్రాండ్స్ తీసుకొని హ్యూమన్ ని క్రియేట్ చేసి ఎర్త్ కి పంపారు. సో అదే భాగంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ సివిలైజేషన్స్ ని మనకి అందించారు. ఓకే, అంటే ఏంటి, కొంతమంది వస్తారు సివిలైజేషన్ ఇక్కడ క్రియేట్ చేస్తారు, వాటర్ క్రియేట్ చేయడం, వాటర్లో ఈ ఏమంటారు బ్యాక్టీరియా క్రియేట్ చేయడం, మినరల్స్ క్రియేట్ చేయడం, అంటే ఒక ఎన్విరాన్మెంటల్ సెటప్కి వాళ్ళు చాలా హెల్ప్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే అంటే ఇప్పుడు మార్స్ ఉందండి, మార్స్ చాలా అడ్వాన్స్గా ఉంటుంది, మంగళగ్రహం. ఓకే, ఆర్కిటూరియన్స్ ఉన్నారనుకోండి, ఆర్కిటూరస్, ప్లానెట్ ఏ, ప్లానెట్ బి, ఇవి ఈ హీలింగ్ లో టాప్ ఉంటాయి, ఆర్ టెక్నాలజీలో టాప్ ఉంటాయి. ప్లైడేస్ ఉంది, అందులో కూడా చాలా ఇవన్నీ గ్రహాల పేర్లు. అవునండి, హీలింగ్ లో టాప్ ఉంటాయి. ఇవన్నీ తెలుగు గ్రహాల పేర్లు కూడా ఉన్నాయి, వీటి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ నవగ్రహాలు కాదు కదా, ఇవి వేరే గ్రహాలు, డిఫరెంట్ గా ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే, కాన్స్టిలేషన్ అంటే ఏంటి, ఒక గుంపు కదా, గ్రహాల గుంపు. సో వీటిల్లో చిన్న వాటి పేర్లు మనకు తెలియదు కదా. ఇవన్నీ పెద్దవి చిన్నవి అన్నీ కలిపి ఈ 9 ప్లానెట్సే కాకుండా 9 ప్లానెట్స్ ప్లస్ డిఫరెంట్ కాన్స్టిలేషన్స్, మనకి తెలియని కాన్స్టిలేషన్స్ నుంచి కూడా డైమెన్షన్స్ ఉంటాయి. అక్కడ జాయ్, హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అక్కడ కలర్స్ ఇంకా డిఫరెంట్గా ఉంటాయి, బ్రైట్గా ఉంటాయి. వాన కూడా లైట్ వాన పడుతూ ఉంటుంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్, నేను చెప్పిందే కాదు. ఇది ఒక 2 స్పిరిట్స్ యాక్చువల్గా వాళ్ళు కార్ యాక్సిడెంట్లో చనిపోయి వాళ్ళు ఉండిపోతే వాళ్ళని ఒక మదర్ యాక్సెస్ చేసింది, అంటే వాళ్ళ మదరే యాక్సెస్ చేసి, షీ వాజ్ అ హీలర్ and she has sent them to different dimensions. సో ఇది ఒక బుక్ ఉందండి, ద జర్నీ కంటిన్యూస్ అని ఒక బుక్ ఉంది. అందులో వాళ్ళు తెచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది కొంతవరకు. నేను వెళ్ళినప్పుడు చూసింది చాలా బ్రైట్ కలర్స్ చూసానండి, ఫ్లవర్స్ కలర్స్ అన్ని చాలా డిఫరెంట్. అక్కడ దుఃఖాలకి, భయాలకి, బాధలకి తావులేదు, అంత ఆనందమే. అంటే ఈ పైన చక్రాలు ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి అక్కడ, ఆ పైన కూడా. మనుషులకి ఈ కిందవి ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి, ఎందుకంటే ఇదంతా డైమెన్షనల్ షిఫ్ట్ కదా, 3 డైమెన్షన్ అవన్నీ. సో బొడ్డు నుంచి కింద వరకు మనుషులకి ఎక్కువ యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి మనకి ఇవన్నీ ఉంటాయి కదా, ఈ గ్రీడ్, కామక్రోధ మదం ఆశ్చర్యాదులు, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ నుంచి పైన యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి సెకండ్ హాఫ్ అనేది మనది స్పిరిచువల్ సిస్టమ్. ఈ స్పిరిచువల్ సిస్టమ్, స్పిరిచువల్ చక్రాస్ యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి మనకి అక్కడ ఎక్కువ కనెక్ట్ అది ఉంటుంది. మీరు రేఖీ కూడా నేర్పిస్తుంటారు కదా, రైట్? నేర్పించేటప్పుడు ఎదుటి వ్యక్తిలో దురాశ కానీ ఇంకేదన్నా లాంటివి ఉన్నాయి అనుకోండి, వాటిని మీరు అక్కడే కట్ చేసేస్తారా? ఇప్పుడు రేకి అట్యూన్మెంట్ ప్రాసెస్ అనేది మాది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మేము ఇంతకు ముందు టు స్టార్ట్ విత్ ఉసుయి రేకి స్టార్ట్ చేసాం. ఉసుయి రేకి అనేది ట్రెడిషనల్ రేకి విచ్ ఇస్ నోన్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, ఉసుయి రేకి నుంచి మేము స్లోగా డివైన్ రేకి. ఓకే, ఇందులో ఏమవుతుంది అంటే మేము డిఫరెంట్ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకున్నాం.
ఎందుకు అంటే అదొకటే సరిపోదు, ఓకే ఇంకొంచెం డిఫరెంట్గా చేయాలి అని. అందులో స్కానింగ్లో మేము ఇవన్నీ రిమూవ్ చేసేస్తాం. ఓకే ఓకే, దురాశని రిమూవ్ చేయలేరండి, అవునా ఎందుకంటే అది మీ క్వాలిటీ, ఓకే వచ్చే క్లయింట్ క్వాలిటీ కదా. అవును ఇప్పుడు నేను ఈ రోజుకి రిమూవ్ చేస్తాను అనుకుందాం, రిమూవ్ చేయడం అనేది ఉండదు. ఇప్పుడు ఏదైనా సరే నెగిటివిటీ రిమూవల్ అనేది ఉండదు, నెగిటివిటీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అచ్చా ఎనర్జీ కెనాట్ బి రిమూవ్డ్, ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్. ఓకే ఓకే సో ఆ ఎనర్జీని పాజిటివిటీలోకి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఓకే మళ్ళీ ఆ మనిషి దాని మీద వర్క్ చేయకుండా ఉంటే ఇట్ రీటైన్స్. అచ్చా ఓకే, ఆ, అలా రిమూవ్ అయితే చేసి ఆ ప్రాసెస్లో వి ప్రొసీడ్. ఓకే అయితే రేకీ చూజెస్ యూ కెనాట్ చూజ్ రేకీ. అచ్చా కాస్మిక్ ఎనర్జీ రేకీ అంటే ఓకే ఓకే అది మనల్ని చూస్ చేసుకుంటుంది, కానీ మనం దాన్ని చూస్ చేసుకోలేము. ఓ మనం ఎంతోమంది చెప్తారు, మేము చాలా మంది దగ్గరికి వెళ్ళాము, నేర్చుకుందామని అనుకున్నాము, ఆ, 20 years తర్వాత వీ లెర్న్డ్ level 1 ఫ్రమ్ యూ. ఆ, లేదు, వీ హ్యావ్ గాన్ టు 3 levels, కానీ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ level 1 ఫ్రమ్ యూ. బికాస్ again. ఇందులో మాదేం లేదండి, ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రాసెస్. ఓకే ఓకే, ఈ ప్రాసెస్లో దే ఆర్ వెరీ మచ్, అంటే వాళ్ళకి అది ఆ ప్రాసెస్ అలైన్ అయింది కాబట్టి నేర్చుకుంటారు. ఓకే సో ఇలా దురాశతో కానీ నేను హీలర్ అయిపోతాను, నేను డబ్బులు సంపాదించేస్తాను, ఇట్ ఈస్ ఆల్సో ఇన్ఎవిటబుల్ దట్ యూ ఎర్న్, కానీ అది మీకు మెయిన్ ఇంటెన్షన్గా ఉండకూడదు. ఓకే అలాంటి ఇంటెన్షన్తో వచ్చినప్పుడు రేకీ విల్ కట్ యూ ఆఫ్. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అవునా ఓకే level 1 తర్వాత level 1 ఈజ్ సెల్ఫ్ హీలింగ్, ఓకే level 2 ఈజ్ హీల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే level 3 ఈజ్ ఫ్రెండ్స్ అండ్ అదర్స్. అచ్చా సో అలా ఉంటుంది. సో ఎంతవరకు తీసుకొస్తుంది రేకి? level 2 దాకా తెచ్చి చాలు నీకు ఇది అంటుంది. ఓకే 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 వీ కాంట్ డూ ఎనీథింగ్ అప్పుడు. రైట్ సూపర్. సో ఈ క్వాంటమ్ సోల్ ఇంటిగ్రేషన్ ఇది ఎలా చేస్తారు మేడం, అంటే ఏంటి అసలు? క్వాంటమ్ సోల్ ఇంటిగ్రేషన్ అనేది మేము చేసే సెషన్స్ అన్నింటికి ఒక బేస్ ఫ్రేమ్వర్క్. ఓకే అంటే మేము నేను కొన్ని సెషన్స్ చేసినప్పుడు మాకేమనిపించింది అంటే పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ బియాండ్ కర్మ. నాట్ గోయింగ్ బియాండ్ కర్మ. ఈ కర్మ 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 అనే సైకిల్లో దే ఆర్ ఇక్కడే ఉండిపోయారు అండ్ దే ఆర్ నాట్ గ్రోయింగ్. అంటే కర్మను అనుభవించక తప్పదన్నారు కాబట్టి ఇంకా మేము డిసైడ్ అయి కూర్చున్నాం, ఓహో ఏం జరిగినా కర్మ ఫలితమే కదా. బియాండ్ కూడా వెళ్ళొచ్చా? ఇట్స్ ఎ మెమరీ ప్యాకెట్. కర్మ ఈజ్ నథింగ్ బట్ యువర్ మెమరీ ప్యాకెట్ ఇన్ ద యూనివర్స్. ఓకే ఓకే, దీని బియాండ్ అంటే దీన్ని ఇంకే రకంగా చూస్తే ఒక మనిషికి కంప్లీట్గా అష్యూరెన్స్ ఇవ్వచ్చు. ఎస్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని అనుకొని బాగా ఆలోచించి మేము ఏ కేసు వచ్చినా అదొక R&D కేసు అండి మాకు. వి డోంట్ జస్ట్ డూ లైక్ దట్. ఓకే, ఒక అవకాశం యూనివర్స్ మాకు ఇచ్చింది. సో వాళ్ళకి మేము ఎంత 100% చేయగలము అనే దానికి డిఫరెంట్ డైరెక్షన్స్ ఆలోచించడం మొదలుపెట్టాం. అందులో భాగంగానే క్వాంటమ్ సోల్ ఇంటిగ్రేషన్ అనేది క్రియేట్ అయింది. ఇది మా బేస్ ఫ్రేమ్వర్క్. అంటే లేదండి, అది కాదు. క్వాంటమ్ సోల్ ఇంటిగ్రేషన్ అంటే ఒక సమస్యని ఎన్ని కోణాల్లో చూడొచ్చు. ఇది ప్లాట్ఫామ్, మా ప్లాట్ఫామ్. క్వాంటమ్ సోల్ ఇంటిగ్రేషన్ అనేది ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ మీదే మీకు రేకీ ఉంటుంది. ఇదే ప్లాట్ఫామ్ మీద అన్ని సెషన్స్ ఉంటాయి, అన్ని వర్క్ షాప్స్ కూడా ఇదే ప్లాట్ఫామ్ ని అనుసంధానం చేస్తూ ఉంటాయి. అంటే ఏంటి, ఒక క్వాంటమ్ యాంగిల్ నుంచి ఒక సమస్యను చూస్తే దాన్ని ఎలా తీర్చొచ్చు, అలాగే స్పిరిచువల్ యాంగిల్ నుంచి చూస్తే ఎలా తీర్చొచ్చు, స్పిరిట్ అటాచ్మెంట్ యాంగిల్ నుంచి చూస్తే ఎలా తీర్చొచ్చు, యాన్సిస్ట్రల్ యాంగిల్ నుంచి చూస్తే ఎలా తీర్చొచ్చు, సైకలాజికల్ యాంగిల్ నుంచి చూస్తే ఎలా తీర్చొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఇంటిగ్రేట్ అయింది. ఇదే క్వాంటమ్ సోల్ ఇంటిగ్రేషన్. అంటే ఒక సెషన్ జరుగుతోంది అంటే ఇన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో చూడడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే దానికి కంప్లీషన్ ఉంటుంది అన్నమాట. చాలా మంది చెప్తుంటారు కదా, మంత్రం అనేది చాలా శక్తివంతమైంది, దాని ఫ్రీక్వెన్సీ దేనైనా మారుస్తుంది అని అంటారు. సో మీరు కూడా మంత్రంలో లీనమైపోతుంటారు, మీరు కూడా అలాంటి ప్రక్రియ చేస్తుంటారు కదా. అంటే ఈ మంత్రం ఫ్రీక్వెన్సీ, ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ అనేది డిఎన్ఏను కూడా హ్యాక్ చేస్తుందా?
డిఎన్ఏలో కూడా చేంజెస్ తీసుకొస్తా. తప్పకుండా మెడిటేషన్ తీసుకొస్తుంది డిఎన్ఏలో చేంజ్. మెడిటేషన్. మంత్రం కాదా? ఓకే. ధ్యానం అంటే ఏంటి అంటే చివరిది ధ్యానము, తర్వాత సమాధి. అవును. సమాధి అంటే ఇప్పుడు ఈ 8 ఫోల్డ్ పాత్ లో లాస్ట్ది సమాధి. రైట్. దానికి ముందేంటి ధ్యానం. ఓకే. దానికి ముందేంటి ధారణ. ఓకే. ధారణ అంటే ఏంటి? ఒకటే దాన్ని పదే పదే రిపీట్ చేస్తూ ఫోకస్ ని క్రియేట్ చేసుకోవడం. రైట్. ఆ ఫోకస్ ని క్రియేట్ అంటే ఏంటి? మంత్రమే ధారణ. అవును. తర్వాత ధ్యానానికి వెళ్తాం. ఓకే. సో ఫోకస్డ్ గా చేసిన ప్రతి పని అబ్జర్వర్ ఎఫెక్ట్ లో పనిచేస్తుంది, ఇందాక చెప్పినట్టు. ఫస్ట్ చెప్పారు. ఓకే. ఓకే. అంతే కదా. మన ఆలోచన శక్తిని మారుస్తుంది, ఎనర్జీస్ ని మారుస్తుంది. మార్చింది. రైట్. సో నేను ఇప్పుడు ఒక మంత్రం దాని అర్థం తెలుసుకుని చదివితే అది ఎంత గ్రేట్ ఫ్రీక్వెన్సీస్ ని, వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే. అంటే మన డిఎన్ఏ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ ద్వారా ఇంపాక్ట్ అవుతోంది అని మనకి తెలిసినప్పుడు దీని ద్వారా కూడా అవ్వాలిగా. ఓకే. ఓకే. అంతేకాదు, ఫ్రీక్వెన్సీస్ కరెక్ట్ చేసుకుంటున్నప్పుడు అవుతుందిగా. సో అలాగా డిఎన్ఏ మీద వర్క్ చేస్తుంది. డిఎన్ఏ మీద వర్క్ చేసిన ప్రతిసారి మీరు అనుకునే లెసన్ని మీరు డిఫరెంట్గా చూడడం మొదలు పెడతారు. అంటే నేను ఇప్పుడు ఒక బిలీఫ్ సిస్టంలో ఉన్నా, మనీ ఈజ్ హార్డ్ టు ఎర్న్, కష్టపడితే కానీ డబ్బులు రావు. రైట్. ఓకే. అంటే ఇదేంటి? నేను కష్టపడుతున్నా కానీ ఇంకా పడాలి, ఇంకా పడాలి, ఇంకా పడాలి, ఇంకా సంపాదించాలి. ఓకే. ఇప్పుడు నేను మంత్ర జపం చేస్తున్నా అనుకున్నా. ఈ పర్సెప్షన్ డిఎన్ఏలో ఉంది కదా, బిలీఫ్ సిస్టమ్, ఇది మారుతుంది. సమ్ టైమ్స్ గ్రేస్ కూడా పనిచేస్తుంది. గ్రేస్ అంటే బ్లెస్సింగ్. అంటే మనం ఏమవుతుంది, మనం ఈ మంత్రంతో క్రియేట్ చేసిన వైబ్రేషన్ యూనివర్స్ లోకి, క్వాంటమ్ స్పేస్ లోకి వెళ్ళి ఇట్ ట్రిపుల్స్ బ్యాక్ టు us యాజ్ ఎ బ్లెస్సింగ్. ఓకే. అంతే కదా. అర్థమైందా? ఇప్పుడు ఇది బ్లెస్సింగ్ అన్నప్పుడు వి రిసీవ్డ్ బ్లెస్సింగ్, అది మోటివేషన్. ఓకే. ఇంకా ఎక్కువ చేస్తాం. అవును. అండ్ పర్సెప్షన్ మారుతుంది. లేదు, మంత్రం చేస్తే బ్లెస్సింగ్స్ వస్తాయి. ఓకే. ఓకే. హీలింగ్ చేసుకుంటే బ్లెస్సింగ్స్ వస్తాయి, మెడిటేషన్ చేస్తే వస్తాయి. ఓకే. ఓకే. సో ఈ రిఫ్లెక్షన్స్ ఇలా క్రియేట్ అయినప్పుడు వి గెట్ మోటివేటెడ్. ఓకే. అలాగా ఇవన్నీ మారుతాయి అన్నమాట. ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు కళలు వస్తాయి. కళలో మనం వేరే ఊరికి వెళ్తుంటాం, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాం. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే నిజంగానే మన ఆత్మ బయటకు వచ్చి అక్కడ ఆ ఊరికి వెళ్తుందా, లేదంటే ఊరికనే మనం ఫీల్ అవుతాం? లేదండి, అన్ని వెళ్ళు. ఓకే. కొన్ని వెళ్తాయి. అంటే ఇప్పుడు నేను చాలా బాధగా నా రోజును గడిపా. ఓకే. అవును. నేను చెప్పినట్టు ఎక్స్పీరియన్సెస్, ఇమోషన్స్ ప్రాసెస్ అయ్యి తీరాల్సిందే. ఓకే. అది టైం లైన్లో, ఏ టైం లైన్లో అయినా సరే డజంట్ మ్యాటర్. ఓకే. సో ఈ స్వప్న అవస్థ ఏదైతే ఉంటుందో అక్కడ టైం స్క్వీజ్ అవుతుంది. ఓకే. తగ్గిపోతుంది. అంతే కదా. రైట్. టైం స్క్వీజ్ అయినప్పుడు మీరు ఒక జీవితము, మీరు ఎంతసేపు పడుకుంటారు? 8 గంటలు పడుకుంటారు, పోనీ 6 గంటలు పడుకుంటారు. అందులో ముందు 2 గంటలు, తర్వాత 2 గంటలు తీసేస్తే మిగిలిన 4 గంటలు. ఈ 4 గంటల్లో ఒక మర్డర్ అవుతుంది, ఒక అవార్డు గెలిచేస్తారు, ఒక లైఫ్ టైం అయిపోతుంది. 2 కళలు అయిపోతే 3 కళలు అయిపోతాయి. ఎలా అవుతున్నాయి? ఓకే. టైం స్క్వీజ్ అయిపోయింది ఇక్కడ. ఓకే. అంటే టైం ట్రావెల్, ఆత్మకి ఇది టైం ట్రావెలా? టైం అనేది ఉండదండి ఆ స్టేట్ లో. ఓకే. ఓకే. స్క్వీజ్ అయిపోతుంది. యూ కెన్ క్రియేట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే. సో ఇక్కడ నిజంగా ఆస్ట్రల్ ట్రావెల్ జరగచ్చు, పాస్ట్ లైఫ్స్ కానీ ఫ్యూచర్ లైఫ్స్ కానీ వెళ్ళొచ్చు. ఓకే. అట్ ది సేమ్ టైం మన రోజు దైనందిన జీవితంలో జరిగిన ఎక్స్ప్రెషన్సే, అన్రిజాల్వ్డ్ ఎమోషన్సే అందులో ఎక్స్ప్రెస్ అవుతూ క్లియర్ అవుతూ ఉండొచ్చు. ఇది సైన్స్ చెప్పేది. రెండు జరుగుతాయి. ఓకే. స్పిరిచువాలిటీ, సైన్స్ ఆర్ బోత్ ఆర్ సేమ్. ఓకే. ఓకే. అంటే కొంతవరకు స్పిరిచువాలిటీ అంటే సైన్స్ కొన్ని కనుక్కోలేదేమో, ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. అదే ఇందాక రోడ్ థియరీ. యూ కెనాట్ సే దట్ రోడ్ డజంట్ ఎగ్జిస్ట్ బికాస్ యూ హ్యావ్ క్రాస్డ్ ఇట్.
ఇప్పుడు మీరు ఉప్పు నీటి స్నానం గురించి చెప్తుంటారు కదా. ఏంటంటే ఉప్పు నీటి స్నానం చేస్తే మన గత జన్మల నెగటివిటీ అంతా పోతుందా? అలా అయితే రోజు బకెట్ అదే బకెట్ చేయొచ్చు అంటున్నా. కదండి. లేదంటే సముద్రంపై మునుగుతాం కదా. సముద్రాలను సముద్ర ఎండిపోయి స్నానం పాటికి అలా అలా జరగదు. జరగదు. ఆ, ఆ ప్రీవియస్ కర్మస్ పోవడానికి ఉప్పు నీటి స్నానం కాదు. ఆ, ఇట్ క్లెన్సెస్ యూ థరోలీ. ఓకే. ఓకే. సాల్ట్‌కి ఉండే నేచర్ ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి మనకి దిష్టి తీయడానికి కానీ, అవును. ఓకే, ఉప్పే వాడతారు. అవును. ఉప్పుని వాడతారు. Yes, ఓకే. అవును. సో ఎందుకు వాడతారు అంటే ఉప్పు అబ్జార్బ్ చేసుకుంటుంది ఎనర్జీని. ఓ, ఓకే. నెగటివ్ ఎనర్జీని ఎస్పెషల్లీ చకచక అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓహో. సో దానివల్ల అది అబ్జార్బ్ చేసేసుకోవడం వల్ల మనము రిలాక్స్డ్‌గా ఫీల్ అవుతాము. ఉమ్. రిలీవ్డ్‌గా ఫీల్ అవుతాం. ఈ మధ్య ఎగ్గుతో కూడా తీస్తుంటారు. ఎగ్గు కూడా శక్తి ఉందా అండి? నాకు తెలీదండి ఎగ్ అవును. సంగతి. మిరపకాయలతో తీస్తుంటారు. మిరపకాయలు, జీలకర్ర కొన్ని ఉన్నాయి. ఆ. ఓకే. కాదు, నల్ల నిజంగా నువ్వులు మీకు తెలుసా? మీ ఎగ్గుతో తీస్తారు తెలుసా మీకు? నాకు తెలీదండి. రోడ్ల మీద పెడుతుంటారు కదండి ఎగ్గు. అయ్యో, నిమ్మకాయలు, ఆ, ఎగ్గులు. నిమ్మకాయలు, ఎగ్గులా. సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాటికి ఆ శక్తి అంటే లేదు. ఏంటి అవుతుంది అంటే ఉప్పుకి కొంత ఎనర్జీ ఉంది. రైట్. ఓకే. ఈ ఈ పోపు దినుసులు ఉంటాయి కదా, అవును. వీటన్నిటికీ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్లానెట్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. ఉమ్. సో ఆ ప్లానెట్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి వాటితో తీస్తే. అంతేకాని ఇది తీస్తేనే అవుతుంది, అది తీస్తేనే అవదు. అచ్చా. వీటెల్ సాల్ట్ అండ్ నిమ్మకాయ అంతే. మిగతా అన్ని ఉట్టి మిగతా eggs. అన్ని వాళ్ళు ఇచ్చుకునే ఇంటెన్షన్. అచ్చా. నేను నిమ్మకాయతో తీస్తాను, ఆ. లేదంటే నేను మిరపకాయలతో తీస్తా, ఎందుకంటే అది రెడ్గా ఉంది. ఉమ్. సో అది రెడ్గా ఉండేటప్పటికి అది కాస్త మంటల్లో వేస్తే టపటప పేలింది. ఆ. నేను దానికి ఇంటెన్షన్ ఇచ్చా బికాజ్ ఐ ఫీల్ దట్ ఈస్ మోర్ పవర్ఫుల్. ఓకే. రైట్. ఓకే. ఆ. నేను దానికి ఇంటెన్షన్, దానికి నేనే ఇచ్చా పవర్ ఉమ్. ఇచ్చి అండ్ ఐ టోల్డ్ ఇట్ టు డూ దిస్ అండ్ Okay. దెన్ అది తీసింది. అంటే దేంతో అయినా తీయొచ్చు, ఉమ్. జస్ట్ విత్ ది ఇంటెన్షన్. ఓకే. కానీ సాల్ట్ అండ్ లెమన్ ఆర్ వెరీ గుడ్. ఓ, సూపర్. రైట్. మేడం, మీరు రెగ్యులర్గా ఈ ఫ్రీ మెడిటేషన్ క్యాంప్స్ రన్ చేస్తుంటారు కదా. ఏంటి మేడం వాటి వల్ల ఏం జరుగుతుంది వాటి వల్ల? ఫ్రీ మెడిటేషన్ క్యాంప్స్ అంటే ఇప్పుడు వెన్స్డే మెడిటేషన్ సర్కిల్స్ అని ఉంటాయండి అవును, మాకు. అవును. ఆ, ఓకే. అందులో ఆ. క్యూఎన్ఏ ఉంటుంది. ఓకే. చాలా మంది వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుంటారు. అచ్చా, అచ్చా. ఓకే. ఆ. అదొకటి అయితే. ఓకే. ఇంకొకటి ఏంటి అంటే మెడిటేషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఉమ్. బేసిక్స్ నుంచి నేర్పిస్తే, ఉమ్. పిల్లలు కావచ్చు, ఓల్డ్ ఏజ్ పీపుల్ కావచ్చు, ఇప్పుడు Hmm. కొంచెం ఓపెన్నెస్ పెరిగింది కదా మెడిటేషన్ అంటే. అవును. సో వాళ్ళకి ఒక రకంగా ఇంకొక మనిషి హెల్ప్ లేకుండా కొంతవరకు హెల్ప్ ఎలా అందించవచ్చు అచ్చా, అనే అచ్చా. ప్రోగ్రామ్. ఆ. పిల్లల్లో చేస్తే ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఖచ్చితంగా పెరుగుతాయి, మెమరీ పెరుగుతుంది. Very good. ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఆల్జైమర్స్ ఈ ఇంపాక్ట్స్ అన్ని ఎక్కువ ఉంటాయి తగ్గుతాయా? కాబట్టి ఆ. ఇవన్నీ తగ్గుతాయి. ఆ. స్లీప్లెస్నెస్, ఇన్సోమ్నియా ఇవన్నీ తగ్గుతాయి. ఓ. వాట్ నాట్ మెడిటేషన్, ఎందుకంటే ఇట్ ఈస్ రీరైటింగ్ యువర్ డిఎన్ఏ. అచ్చా. డీపర్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్. ఆ. జస్ట్ సిట్ అండ్ థింక్ అనేది కాదు. కాదు. ఓకే. ఓకే. ఉమ్. ఇన్ ద నౌ ఎప్పుడు ఏమని చెప్తాము అంటే ఇన్ ద నౌ, నాట్ ఇన్ ద ప్రెసెంట్, నాట్ అచ్చా. ఇన్ ద పాస్ట్, నాట్ ఇన్ ద ఫ్యూచర్, బట్ ఇన్ ద నౌ ఈజ్ ది ఇంపాసిబుల్ రియాలిటీ. అంటే మీరు ఏ ఇంపాసిబుల్ ఆపర్చునిటీస్, ఓకే. ఏదైనా క్రియేట్ చేయగలిగే ఆపర్చునిటీస్ ఈ నౌ అనే మూమెంట్లో ఉంది. ఆ నౌ అనే మూమెంట్లో దెర్ ఈజ్ నో థాట్. ఓకే. ఓకే. సో ఆ Okay. నవ్ మూమెంట్లోకి రావడమే మెడిటేషన్ తప్ప ఓకే. వేరేది ఏది చేసినా అది వేరే ప్రాసెస్ రైట్, అంతే. రైట్, రైట్. ఓకే. ఓకే అండి. ఓకే మేడం, నాకు అసలు అర్థం కాల. ఒక ఆత్మ ఎన్ని జన్మలు ఎత్తాలండి? ఇన్ఫినిటా లేదంటే అసలు ఎన్ని అది జన్మలు? ఎన్ని అనుకుంటే అని. ఆహా. ఓకే. ఓకే. 72,000 నాడులు ఉన్నాయి. ఆ. ఓకే. కొన్ని లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. ఓ మై గాడ్. ఓకే. ఆ. తర్వాత ఇది ఇప్పుడు నేను అనుకుంటా కదా, నేను ఒక మనిషిని కొట్టా. ఉమ్. ఇది ఒక కేసు ఉందండి యాక్చువల్లీ. ఉమ్. ఒక ఫినాన్షియల్ అబండెన్స్ కేసు అన్నమాట ఇది. ఓకే. ఈ కేసులో ఏమైంది అంటే అతను హీ థాట్ దట్ నేను నా ఫాదర్ అండరే ఉండాలి, ఉమ్. నేను ఇంకా అంటే ఐ కెనాట్ గో బియాండ్ హిమ్ ఓకే. అనుకున్నాడు అంటే హస్బెండ్ దగ్గర కూడా అవసరం లేదు అనుకున్నా. అతను. అచ్చా, అతను. అతను. రైట్. ఆ. ఓకే. ఆ. సో ఆ లైఫ్లో
హీ డిడ్ నాట్ హెల్ప్ హిస్ ఫాదర్. ఓకే. సో ఇప్పుడు ఈ లైఫ్ లో ఏమనుకున్నాడు అంటే పాస్ట్ లైఫ్ ఇది, ఈ పాస్ట్ లైఫ్ కూడా కొన్ని 40 లైఫ్స్ బ్యాక్, నాట్ నౌ. 40 లైఫ్స్ బ్యాక్. ఓకే. ఓడి అమ్మ, అంత మెమొరీ తీసుకుంటదా? ఎవ్రీ మెమరీ ఇస్ దేర్, ప్రతి జన్మ మెమొరీ తీసుకుంటదా? ఎస్, ఇట్ ఈస్ దేర్. అదొక పెద్ద డేటాబేస్ అనుకోండి, అదేలేనా? అంతే. ఓకే. సో అలా తీసుకుంటుంది. అలా తీసుకుని వాట్ డిడ్ హీ థింక్ ఇస్, నేను నా ఫాదర్ ని క్రాస్ చేయను అనుకున్నాడు. ఓకే. ఈ లైఫ్ టైంలో అదే బిలీఫ్ సిస్టమ్ తో వచ్చింది కదా స్పిరిట్, దానికి అవేర్నెస్ లేదు. సో అదేం చేసింది, ఈ లైఫ్ టైమ్ వాళ్ళ ఫాదర్ అండరే ఉంది, ఓకే. నెక్స్ట్ లైఫ్ టైమ్ అదే చేస్తుంది. అంటిల్ అన్లెస్ ఇట్ రియలైజెస్ అండ్ బ్రేక్స్ ది ప్యాటర్న్. ఇప్పుడు మీరు దానికి మోక్షం ఇస్తారా? మీరే ఇస్తారా? మేము మోక్షాలు ఇవ్వమండి, కానీ మేము అవేర్నెస్ ఇస్తాం. ఎట్లా మోక్షం పొందాలో చెప్తారు. లేదు, ఏంటి అంటే ఈ ప్యాటర్న్ ఎలా బ్రేక్ చేయాలి. అచ్చా. మోక్షము అంటే ఇంకా నెక్స్ట్ ఈ జన్మ lessons ఉండకూడదు అన్నీ ఇక. అయిపోయి ఐఎమ్ సిట్టింగ్ దేర్. ఓకే. ఓకే, జన్మ రాహిత్యము అది దిశగా మీరు తీసుకెళ్తారు. అంత స్టేట్ దాకా నేను తీసుకెళ్ళము, మేము అవేర్నెస్ ఇస్తాం. అంటే ఏదో 44 కార్మిక్ లెసన్స్ ఏదో చెప్తారు కదా మీరు, అవేనా? అదే అవేర్నెస్ ఇస్తాము. బాస్ ఇందాక కేసులో, బాస్ యూ హ్యావ్ థాట్ దిస్, ఓకే. నీ సోల్లో ఉండే మెమరీ ఇది, నీ పర్సనాలిటీ అదే పదే పదే తీసుకుంటోంది. సో చేంజ్ ఇట్, ఓకే. థింక్ డిఫరెంట్లీ, బ్రేక్ ది హ్యాబిట్ ఓకే అని చెప్తాము. అప్పుడేంటి, ఆ అవేర్నెస్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ అవేర్నెస్ తో పాటు ఎమోషన్ ఉంటుంది కదా, సో ఆ లెసన్ అయిపోయింది. ఓకే. గో టు ద నెక్స్ట్ లెసన్. ఓకే. సో ప్రతి లైఫ్ టైంలోనూ 3 to 4 మేజర్ లెసన్స్ తీసుకొని వస్తుంది. ఇలాగా ఒక సోల్, కొంతమంది 44 కార్మిక్ లెసన్స్ అండ్ సోల్ లెసన్స్ అని చెప్తారు, కొంతమంది 78 చెప్తారు, కొంతమంది అంటే ఏంటి, స్ప్లిట్ చేసి ఏం చేసినా ఇంతే. మేజర్ లెసన్స్ 44. ఓకే. ఓకే. సో ఇందులో మనం అండర్స్టాండ్ చేసుకుంటే, ఇప్పుడు కర్మ అనేది ఎప్పుడు అనుభవించి తీరాల్సిందే కాదు, అండర్స్టాండ్ చేసుకుని అవేర్నెస్ తెచ్చుకుని, ఓకే, ఆ చైతన్యంలోకి వచ్చి మనము దీన్ని మార్చగలిగే కేపబిలిటీ కూడా మన చేతిలోనే ఉంది. ఓకే. ఇప్పుడు ఇంకా ఎలా వస్తారంటే అండి, తాళం పట్టుకుంటారు, కీ పట్టుకుంటారు, పెడతారు, తిరుగుతూ ఉంటారు రౌండ్గా. మేడం నాకు మీరే చేయాలి. బాస్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్, యువర్ లాక్, యువర్ కీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. మేము కీ ఓపెన్ చేయడం చూపిస్తున్నాం, ఎలా చేయాలో చూపిస్తాం. మేమే కీ ఓపెన్ చెయ్యం, ఫైనల్ గా మీరే చేసుకోవాలి. ఓకే. ఓకే. సో అంటే ఏంటి అంటే, ఇప్పుడు కర్మ క్రియేట్ చేసింది మీరే అయినప్పుడు, మనమే, నా కర్మ నాది ఉంది, మీది ఉంది, మనమే అయినప్పుడు దాన్ని క్లియర్ చేసుకోగలిగింది కూడా మనమే కదా. కరెక్ట్. సో అంటే అది క్లియర్ అవ్వదు, అనుభవించి తీరాల్సిందే కొన్ని ఉంటాయి, నాట్ ఎవ్రీథింగ్. ఓకే, రైట్ మ్యామ్. ఇంకొకటి విచిత్రమైన విషయం విన్నాను నేను, మన ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు ఇవి ఉంటాయి కదా, పెట్స్, అవి మన కర్మని తీసుకొని అవి చనిపోతాయా మనకంటే ముందు? కర్మని తీసుకొని కాదండి, ఎనర్జీ ఇంపాక్ట్. అవి ఎప్పుడు ఫస్ట్ థింగ్, ఇవి ఎవరై ఉంటారు, వీళ్ళు మన ఫ్యామిలీ యాన్సెస్టర్సే. కొంతమంది వాడికి కూడా గత జన్మలు ఉంటాయా? ఉంటాయి. ఓకే, మనందరం కూడా యానిమల్ లైఫ్ నుంచి, యానిమల్ కింగ్డమ్ నుంచే వచ్చిన వాళ్ళం కదా. సో ఈ ఎవరైతే యాన్సిస్టర్స్, మా తాతగారు నాకు చాలా క్లోజ్ అనుకుందాం, ఆయన నన్ను వదిలి ఉండలేరు అనుకుందాం, ఆయన కొంతకాలం ఆస్ట్రల్ టైమ్ లైన్ లో స్పెండ్ చేశారు అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఒక్కసారైనా ఇంకొంచెం దగ్గరగా ఉందామని చెప్పి, దే వాంట్ టు ప్రొటెక్ట్ మీ మోర్, నాకేం రావట్లేదు అని చెప్పి, దే టేక్ అ బర్త్ ఆఫ్ అ cat or cow and then or a dog and they come into our house. Okay. So ఇలా అయినప్పుడు ఏమవుతుంది, ఇలా అయినప్పుడు అవి మనతో ఉంటాయి కదా, మన నుంచి చాలా ప్రేమని పొందుతాయి, మనకి ఇస్తాయి. ఓకే, ఏదైతే నెగటివ్ ఇంపాక్ట్, ఏదైనా స్పిరిట్ వచ్చింది లేదా ఏదైనా ఆపద రాబోతోంది, దేర్ ఆర్ యాన్సిస్టర్స్, దే టేక్ ఇట్ ఫస్ట్. ఓకే, అండ్ చాలు, ఇంకా మాకు ఈ లైఫ్ చాలు, వీ వాంట్ టు గో ఇన్ టు హ్యూమన్ లైఫ్. ఓకే, చాలా బాధతో, భయంతో పెరుగుతాయి కుక్కలు కానీ ఏమైనా, ఎందుకంటే ఎవరైనా కొడతారేమో, తరిమేస్తారేమో.
ఈ ఫియర్ని నుంచి బయటకు రావడానికి కూడా ఒక లైఫ్ హ్యూమన్స్ మధ్యలో ఇలా తీసుకుంటాయి. ఓకే. ఫియర్ నుంచి బయటకి రాగానే దెన్ దే ఆర్ రెడీ ఫర్ హ్యూమన్ లైఫ్. ఓకే. అలా ఓ, చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మీ దగ్గర చాలా భయపడే విషయాలు ఉన్నాయి. నిజంగా భయపడకండి. అంటే నాలెడ్జ్ భలే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి నిజంగా. అండ్ ఇంకోటి మేడం, ఇప్పుడు మీరు ఇట్లా కర్మల్ని తీసేయడం ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు మీకేమి ఇబ్బందులు కావండి? ఎందుకంటే ఇప్పుడు సాయిబాబా లాంటి వాళ్ళకు కూడా వేరే వాళ్ళ కర్మల్ని వాళ్ళ పాపాలని తీసుకొని తను రోగాల బారిన పడడం అనేది వింటుంటాం మనం. అట్లా మీకు కాదా? అంటే నాకు ఒక నిజంగా అండి ఒక గురువు చెప్పాడు, నాకు ఒక తాంత్రిక గురువు చెప్పాడు. ఆయన ఎవరికన్నా హీల్ చేసిన తర్వాత 2 రోజులు మనిషి కాడంట, మళ్ళీ చాలా పూజలు చేసుకొని ఎంతో చేస్తే కానీ నార్మల్ అవ్వడంట. అట్లాంటి సిచ్యువేషన్ మీకు ఉండదా? నాకు రాలేదండి. ఎందుకు అంటే నేనేమీ చేయను. ఓ, మరి ఎవరు చేస్తారు? బికాస్ ఐఎమ్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డివైన్ ఆర్ దట్ క్వాంటమ్ ఎనర్జీ ఆర్ దట్ కాన్షియస్నెస్, ఓకే, ఎవర్ పర్వేడింగ్ కాన్షియస్నెస్. ఓకే. సో నేను ఇన్స్ట్రుమెంట్ అయినప్పుడు నా ద్వారా పనులు జరుగుతాయి కానీ నేను చెయ్యను. నేనే కాదు, నా టీంలో ఎవరికి ఎటువంటి ఇష్యూ రాలేదు ఇప్పటి వరకు. ఎంతే, ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎప్పుడైతే మనము ఈగో తోటి అటాచ్ అవుతామో, నేను చేస్తున్నాను అనే దాంతో అటాచ్ అవుతామో, మన ఎనర్జీ వాడబడుతుంది, మన శరీరం వాడబడుతుంది. ఓకే, అది వాడబడ్డానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ట్రాన్స్డెంటల్ సోల్స్ అంటారు. వాళ్ళు మార్పు కోసమే జన్మ తీసుకుంటారు. సో వాళ్ళు ఇలాంటి పద్ధతులు చేస్తారు, వాళ్ళు కర్మ తీసుకుంటారు. రమణ మహర్షి, సాయిబాబా, గురునానక్ దేవ్, ఇలా చాలా మంది ఉన్నారు. ఇలా మనకి తెలిసిన వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు వీళ్ళు అయితే జీసస్, కృష్ణ, చాలా మంది ఉన్నారు. ఓకే, సో ఇలాగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు తీసుకోరు, మేము తీసుకోం. ఎందుకంటే వీఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లైట్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ ఎనర్జీ. వీ డోంట్ ఎక్స్పెండ్ అవర్ ఎనర్జీ. మేము అసలు ఖర్చు పెట్టము మా ఎనర్జీ. మేము ఇలాగే ఉంటాము. మేము ఒక పైపు, ఇందులో నుంచి జరుగుతుంది. ఎక్కండి దిగండి, మమ్మల్ని కడకండి. సూపర్. మీకు కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఉండేదా అండి? ఉందండి. అందరికీ ఉంటుందండి, ఏదో ఒక టైంలో ఉంటుంది. అవునా? ఏం జరిగింది చెప్పండి. చాలా అంటే సాయిబాబా వచ్చి మిమ్మల్ని తిట్టడం ఏదో జరిగిందని విన్నాను. ఏం జరిగిందండి? అంటే ఐ వాజ్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ ఇన్ మై హీలింగ్స్ బ్యాక్ దెన్. ఓకే, అంటే ప్రొటెక్షన్స్ వేసుకోకుండా, లేదు అంటే నేను సాధన సరిగ్గా చేయకుండా. స్టార్టింగ్ కాదు, బానే అయింది. ఓకే, సో నాకు రోజు గైడెన్స్ ఒకటి ఇచ్చారు. ఓకే, ఇది నా సాధన, నేను చెప్పను. సో గైడెన్స్ ఇచ్చారు, అది చేయమని చెప్పారు. నేను అది ఒకరోజు కూడా చేయలేదు. ఓకే, సో మేము ఎనర్జీ ఇన్వోక్ చేస్తున్నాము అని చెప్తాం కదా. ఎనర్జీ ఇన్వోక్ చేసినప్పుడు జస్ట్ నేమ్స్ అంతే, బీయింగ్స్ అంటే డివైన్ బీయింగ్స్ నేమ్స్ అంతే, అది కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సో అలాగా సాయిబాబాని, అక్కల్కోట మహారాజ్ని, ఇలాగ రకరకాల పీపుల్ని మేము ఇన్వోక్ చేస్తాం. సో we believe they take care of us and they are taking care of us. సో అలాగా మేము ఒక్కొక్కసారి ప్రొటెక్షన్ వేయడం మర్చిపోయాను అనుకోండి, మేము క్లయింట్కి వేస్తాం. మాకు మేము మర్చిపోయాం అనుకోండి, దే డూ దట్ పార్ట్. మేము సాధన చేయలేదనుకోండి, ఏమవుతుంది, కొంచెం వి బికమ్, అంటే పైప్ లో నుంచి వాటర్ వెళ్ళట్లేదు అనుకోండి, కొంచెం జంగు పడుతుంది ఎక్కడో. ఓకే, సో డివైన్ ఏం చేస్తారు, మేము ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ లైట్ గా మమ్మల్ని మేము అనౌన్స్ చేసుకున్నప్పుడు ముందు మా పైపుని క్లియర్ చేసి అప్పుడు క్లయింట్ కి హీలింగ్ ఇస్తారు. అంటే వాళ్ళకి అదంతా టైం వేస్ట్ కదా. ఓకే, సో ఇలా అంటే నా సాధన నేను చేసుకుంటే నా ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు క్లీన్ గా ఉంటుంది కదా. అది నేను చేయలేదు. అది చేయనప్పుడు ఐ హ్యాడ్ మై షోల్డర్ సర్జరీ. అది జరిగినప్పుడు ఐ వాజ్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఐ వాజ్ pulled out of my body. I was in ఒక సర్కిల్ ఉంది, సర్కిల్లో మధ్యలో చైర్ ఉంది, పక్కన బాబా నుంచున్నారు, తిడుతున్నారు లిటరల్లీ, నీకు బుద్ధి ఉందా, నీకు ఎన్నిసార్లు చెప్పాము, దిస్ ఈజ్ నాట్ ఫర్ అస్, దిస్ ఈజ్ ఫర్ యూ. ఓకే, నువ్వు చేసావా,
ఈసారి నుంచి చెయ్యి అని చెప్పి తర్వాత నెక్స్ట్ నాకు ఏం చేయాలి అనేది ప్లాన్ ఇచ్చి టప్ అని తోస్తారు. ఇదే నా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. ఓకే, తోసేశారు. ఆ తర్వాత లేచిన తర్వాత ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు బికమ్ నార్మల్. నేను మా హస్బెండ్ కి చెప్పడానికి ట్రై చేస్తున్నాను, హే దిస్ హ్యాపెండ్ అని. నోబడీ వాజ్ రెడీ టు లిసన్ బికాజ్ నేను అప్పుడప్పుడే అనస్థీషియా నుంచి బయటకు వస్తున్నాను కదా. సో నన్ను ఒక రకంగా చూస్తారు అప్పుడు, దే డోంట్. అంతే కదా. సో దట్ వాస్ మై ఎక్స్పీరియన్స్. రైట్. ఇంకొకటి విన్నాను, అంటే ఈ భూమిని కాపాడడానికి మీరు చూసిన రకరకాల గ్రహాలన్నీ వేరే గ్రహాలని చెప్పారు కదా, అక్కడ నుంచి కొన్ని లక్షల మంది వచ్చి భూమి మీద పుట్టి ఉన్నారు అని ఒక మాట అంటారు. మీరు ఏంటి వాళ్ళెవరు? భూమి అనేది ఒక స్కూల్. ఓకే. సో ఈ స్కూల్ మీదకి ఎందుకు వస్తారు వేరే డైమెన్షన్స్ నుంచి కానీ స్టార్ సిస్టమ్స్ నుంచి కానీ అంటే ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, వీటి ద్వారా సోల్ ఎవల్యూషన్ అనేది స్పీడ్గా జరుగుతుంది. ఓకే, మనదా వాళ్ళదా? మనది. రైట్. అంటే మనది కాదు, వాళ్ళది. ఎవరు ఏ సోల్ వస్తుందో దాంది. రైట్. మనందరము కూడా అయితే భూమి మీదే పుట్టుండాలి, వేరే వేరే స్టార్ సిస్టమ్స్ నుంచి ఎక్స్పీరియన్సెస్ కోసం వచ్చి ఉండాలి. ఓకే, సో మనందరం కూడా అదే కదా ఒక రకంగా చెప్పాలంటే. సో భూమిని రక్షించడానికి అనే కాకుండా ఫస్ట్ మనల్ని మనం ఇవాల్వ్ చేసుకోవడానికి వస్తారు. ఆ తర్వాత ఈ ఇవాల్వ్డ్ సోల్స్ ఉంటారు కదా, సో వాళ్ళు డెఫినెట్గా ఎర్త్ మీద అంటే ఇప్పుడు ఏంటి ఎవ్రీ 25,000 ఇయర్స్కి ఎర్త్ అనేది దాని డెన్సిటీని మార్చుకుంటుంది. ఓకే, సో 5th డైమెన్షన్కి వెళ్తాం. 5th డెన్సిటీ ఎర్త్. ఇలా డైమెన్షన్ షిఫ్ట్, ఇది కాస్మిక్ ఈవెంట్. ఇలా షిఫ్ట్ జరిగినప్పుడు ఎర్త్ ఆల్సో నీడ్స్ సపోర్ట్. అట్ ది సేమ్ టైమ్ దోస్ సోల్స్ ఆల్సో హ్యావ్ టు గ్రో. ఈ రెండు కలిసి వస్తున్నాయిగా. ఇది టైంలో, ఈ టైంలో అంటే ఏంటి, టైం అనేది ఎర్త్ని కాపాడతాయి. ఎర్త్ని కాపాడవు, అవి వాటి ఎవల్యూషన్ మీద పనిచేస్తాయి. దట్ ఇట్ సెల్ఫ్ విల్ హెల్ప్ ఎర్త్. అదే ఎర్త్ ని హెల్ప్ చేస్తుంది. ఇదంతా సినిమాటిక్ గా ఉంటుంది. అంటే ఏంటి అంటే దీనికి విజువల్స్ వేస్తే ఒక బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది. అవునండి, ఎవరు వచ్చేసారు ఎర్త్ ని లేపేశారు. అదే కదా నేను ఊహించుకుంటున్నాను ఇప్పుడు మన మధ్య ఎవరున్నారబ్బా అలా వచ్చిన వాళ్ళని ఆలోచిస్తున్నాను నేను. సో అలాగా ఇది ఎవరి సోల్ మీద వాళ్ళు వర్క్ చేస్తే అది ఎర్త్ కి కూడా ఇంటర్న్ హెల్ప్ అవుతుంది. అండ్ ఇదే పని మీద వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, చాలా అంటే ఒక 3-4 బిర్యానీలు తిన్నట్టుంది ఇప్పుడు నాకు. సో ఇది ఆపేద్దాం కొంచెం టైం, అంటే ఇది ఫస్ట్ పార్ట్ అనుకుందాం, ఇంకా చాలా పార్ట్స్ చేద్దాం మనం. సో ఎందుకంటే చాలా హెవీ విషయాలు మాట్లాడుకున్నాం, మనం టచ్ చేసాము. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక ఎపిసోడ్ చేసేంత ఉంది దీంట్లో నాలెడ్జ్. రైట్, ఫైనల్గా చెప్పండి మ్యామ్, అసలు ఎవరు కలవాలి మిమ్మల్ని? అంటే జనాలు కష్టాల్లో ఉన్న వాళ్ళ, భయాల్లో ఉన్న వాళ్ళ, క్యాన్సర్తో ఉన్న వాళ్ళ, అప్పుల్లో ఉన్న వాళ్ళ, ఎవరు కలవాలి మిమ్మల్ని? ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు కలవాలి. ఓ వావ్. ఓకే, అంటే ఎవరికి వాళ్ళు హెల్ప్ చేసుకోగలరో వాళ్ళు కలవాలి. అంటే ఏంటి అంటే డివైన్ కూడా, డివైన్ ఓన్లీ హెల్ప్స్ దోస్ హూ కెన్ హెల్ప్ దెమ్సెల్వ్స్. అచ్చా, రైట్. ఓకే, డివైన్ కూడా అంటే ఎవరైతే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు కలవాలి. రియలైజేషన్ కి రెడీగా ఉన్నారో, యాక్సెప్టెన్స్ కి రెడీగా ఉన్నారో వాళ్ళు కలవచ్చు. అయితే ఎవరైనా సరే వాళ్ళ యూనో ఇందాక చెప్పినట్టు సోల్ కాంట్రాక్ట్ అయిపోయింది అయినా సరే అలాగే ఉంది అంటే ఏంటి అంటే దే ఆర్ ఇన్ ద సాచురేషన్ స్టేట్. ఆ స్టేట్ లో ఉన్న వాళ్ళకి న్యాచురల్ గా హీలర్స్ కనిపిస్తారు. సో ఇట్ ఈస్ దేర్ చాయిస్, ఫ్రీ విల్ టు పిక్ దెమ్. సో అలాంటి వాళ్ళు మీ దగ్గర రావచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండి. చూసారు కదా ఫ్రెండ్స్, మామూలుగా లేదు, నాకే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ బొమ్మలాగా ఉంది ఇదంతా. సో మీకు అర్థమై ఉంటుంది, ఎందుకంటే మీరు ఈ పాత్రలో ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థం అవుతాయి. సో
అంటే మేడం చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మనకి ఏ కష్టం ఉన్నా ఈ కష్టం నుంచి నేను బయటపడాలి అనే ఆలోచన మీలో ఉంది అంటే మీరు మేడంని కలవడానికి అర్హులు. మీరు వెంటనే ఫోన్ చేసి కలవండి. 21 చక్రాస్ వర్క్షాప్స్ అని పెడతారు, అట్లాగే ఫ్రీ మెడిటేషన్ క్యాంప్స్ అని పెడతారు, 1-to-1 సెషన్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకోండి. తీసుకుంటే లైఫ్లో అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. దీంట్లో మందులు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఏముండండి మనల్ని మనం మార్చుకోవడం ఎలాగో నేర్పిస్తారు. అదొక అద్భుతం. అంటే ఎవరో మనకి ఇంజెక్షన్ వేయడాలు, ఎవరో మనకి ఏం చేయడాలు ఉండదు. మనం మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో చిన్న చిన్న మార్పులు టెక్నిక్స్ సెషన్స్ ద్వారా ఇస్తారు. అది చేసుకున్నామంటే మన జీవితం నందనవనమే. సో ఖచ్చితంగా శైలజ మేడంని కలవండి, లైఫ్ను మార్చుకోండి. అంతే కదా మ్యామ్? ఇంకేమైనా అండి. ఫైనల్ వర్డ్ మా ప్రేక్షకులకి? కష్టాలు నష్టాలు ఇవన్నీ క్వైట్ న్యాచురల్. దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ లెసన్స్. Yes. మన సోల్ ఎవల్యూషన్ వచ్చింది అంటే దీనికి పోతుంది. అంతే. మ్మ్. దీనికి అంటే యూనివర్స్ లో ఒక క్వశ్చన్ వచ్చింది అంటే దానికి ఆన్సర్ ఉంది. ఓకే. సో ఆ ఆన్సర్ మీద ఫోకస్ చేయండి కానీ క్వశ్చన్ మీద Question మీద ఫోకస్ కాదు. చేసి లైఫ్ ని వేస్ట్ చేసుకో. వావ్, సూపర్ సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో అండి. మచ్. జయ గురు. జై గురు. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.